నమస్తే. ఒజస్కా ప్రెజెన్స్ గ్లోబల్ రౌండప్ కి స్వాగతం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 197వ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చాము. అండ్ ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనకు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం 196వ ఎపిసోడ్ లో వచ్చిన కమెంట్స్ చూద్దాం. చూసారు కదా గత వారం కమెంట్స్ అవి. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళదాము. అండ్ ఓజస్కా అనే ఒక సంస్థ నానో టెక్నాలజీ, ఈ మోడర్న్ టెక్నాలజీని సనాతన వైద్య విజ్ఞానానికి ఆయుర్వేదానికి కలగలిపి ఒక పరిశోధనాత్మకంగా కొన్ని ఉత్పత్తుల్ని తీసుకొచ్చింది. ఫ్లూ మొదలుకొని క్యాన్సర్ వరకు, డయాబెటీస్ కావచ్చు, లేకపోతే ఆర్థో ఇష్యూస్ కావచ్చు, రకరకాల అంశాలకి చక్కని పరిష్కార మార్గాలను అందిస్తోంది. సో ఓజస్కా బ్రాండెడ్ నుంచి వచ్చినటువంటి కొన్ని ఉత్పత్తుల్ని మీరు కూడా టెస్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ మీరు కూడా www.ojaska.com వెబ్సైట్ లోకి వెళితే ఆ వివరాలు మీరు చూడవచ్చు. ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళదాం. సార్ గిరిధర్ గారు, మనం ఇందాక కొన్ని కమెంట్స్ చూసాము. బట్ నేను నిజంగా చెప్పాలంటే చాలా కమెంట్స్ గత వారం 196వ ఎపిసోడ్ లో మనం చూస్తే చాలా వరకు ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ప్రేక్షకుల్లో కనిపించింది. ఎందుకంటే ప్రోగ్రామ్ వల్ల కాదు, యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ ఇంకా ఏదో నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది, పాకిస్తాన్ 5 ముక్కలవుతుంది, ఇట్లాంటి అన్ని చాలా అంశాలని మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్న నేపథ్యంలో మొన్నటి కరెక్ట్ గా మనం గ్లోబల్ రౌండప్ రికార్డ్ చేసే టైంకి సీజ్ ఫైర్ ప్రకటించడము అవన్నీ చూసాం. సో ఆ రోజు కొంత డిస్కషన్ కూడా చేసాం మనము. అండ్ వాళ్ళు కాల్పుల విరమణకి వాళ్ళు విఘాతం కల్పిస్తూ ఇంకా కాల్పులు చేస్తున్నారన్న విషయం గురించి కూడా మనం చర్చించాం. బట్ గత వారం ఎపిసోడ్ లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినవి జరగలేదు, ఇంకా మీరు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారని చాలా మంది నిరుత్సాహంతో కమెంట్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా చదివి ఉంటారు. సో నిజానికి ఈ ఆపరేషన్ సింధూర్ నుంచి మనం విజయం సాధించాము అని పదే పదే నేను కూడా చాలా వీడియోస్ లో చెప్తున్నాను. మీరు కూడా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఒక సిగ్నిఫికెంట్ విక్టరీ అని మీరు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బట్ స్టిల్ ఆ డిసప్పాయింట్మెంట్ అయితే చాలా మందిలో ఉంది కదా. నిజంగానే దీని నుంచి మనం ఏం అచీవ్ చేశాము, ఏం లూజ్ అయ్యాము, దీని వల్ల నిజంగానే ఏమన్నా లూజ్ అయింది ఉందా? అండ్ వెస్ట్ నారేటివ్స్ చూస్తూ ఉంటే అందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఎంపీస్ డెలిగేషన్ తీసుకెళ్లాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు మనం ఏం అచీవ్ చేశామనేది ఒకసారి చెప్తారా? మిగతా అంశాల్లోకి వెళదాం. అంటే తప్పకుండా లాస్ట్ టైం మనం చర్చించినట్లు ఇది ఒక పెద్ద ఘన విజయంగా మనం భావించాలి. కానీ అన్ఫార్చునేట్ గా ఏమైందంటే మనకు ప్రజలలో ఒక విధమైనటువంటి జింగోయిజం అందామా, ఒక విధమైన ఫాల్స్ నేరేటివ్ అనేది ఫిక్స్ అయిపోయాం మనం అందరం కూడా. దానికి కారణం చాలా మంది కారణాలు ఉన్నాయి. దాని కారణాలు దానికి ఎస్పెషల్లీ మనం చూస్తే మీడియాలో చూస్తే కనుక ఖేల్ ఖతం, పాకిస్తాన్ ఖతం, ఖేల్ షురూ, ఇటువంటివన్నీ రాయడం, పాకిస్తాన్ 5 ముక్కలు అవుతుంది, 6 ముక్కలు అవుతుంది, రేపు పొద్దున లాహోర్ లో మనం బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాము, ఇటువంటి నెరేటివ్స్ అన్ని కూడా యూట్యూబ్ సోషల్ మీడియాలో విపరీతంగా నడిపించాయి. గిల్గిట్ పాకిస్తాన్, తర్వాత పిఓజేకే భారతదేశంలో వచ్చేస్తున్నాయి, మోదీ చాలా మంత్రం చేయబోతున్నాడు, ఇప్పుడు ఇంకా అన్ని త్రివిధ దళాలు మొదలైనవి, కరాచీ పోర్ట్ మీద బొంబార్డ్మెంట్ అయిపోయింది, కరాచీ అయిపోయింది, ఇటువంటి నెరేటివ్స్ అన్ని టీఆర్పీల కోసం రన్ చేశారు. ఆ వీడియోలోని చూస్తే లక్షల వ్యూస్ ఉంటాయి. మనకు ప్రజలలో ఏంటంటే వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో అది చెప్పి, అది ఎవరైతే చెప్తారో దానికి ఎండార్స్మెంట్ కింద భావించి వాటినే చూస్తాం. కాబట్టి దాని వల్ల మనకి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. కానీ మనం నేషనలిస్ట్ క్లబ్ లో ఎప్పుడు కూడాను ఒక స్థాయి మించి మనం దాన్ని ఎమోషనల్ గా తీసుకెళ్ళడం, ప్రొఫెషనల్ గా మాట్లాడతాం. గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి అంశాలని మనకు అర్థమైన విధంగా, మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఎంతవరకు దాన్ని మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం. స్పెక్యులేషన్, ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడాను మనమేమి జ్యోతిష్యులం కాదు, దాని గురించి మాట్లాడాలి. కానీ జరుగుతున్నటువంటి ట్రెండ్స్ ఆధారంగా ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు వెళ్ళదు అని మనం ఒక ఎస్టిమేషన్ చేయగలం. అది తప్పకుండా చేశాము. పైపెచ్చు మోదీ గారు పట్నాలో ఇచ్చిన స్పీచ్ కూడా మనం క్లియర్ గా చూసాము. దాంట్లో ఏమన్నారు, దీని వెనకాల ఉన్న దోషులను, వాళ్ళని సమర్థిస్తున్న వాళ్ళని మేము శిక్షిస్తాము అన్నారు. అంతే. ఆయన చెప్పిన పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మనకి ఎక్స్పెక్టేషన్ అంతే ఉండాల్సింది. మొదటి రోజు 9 స్థావరాలను కొట్టిన తర్వాత కూడా మన స్టేట్మెంట్ చాలా స్పష్టంగా ఉంది. ఆపరేషన్స్ అయిపోయినాయి, మేము ఇక్కడ ఆపుతున్నాము అని చెప్పారు. కాబట్టి సీజ్ ఫైర్ అన్నది ఏదో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాతనో 3వ రోజు 4వ రోజు సీజ్ ఫైర్ వచ్చింది కాదు. మొదటి రోజే మనం సీజ్ ఫైర్ చేసాం. మనం యాక్చువల్గా మేము కాల్చడానికి కాల్పులు మానేస్తున్నాము, మేము కాల్పుల విరమణ ఇప్పుడే చేస్తున్నాము, మీరేం చేయకపోతే మేము ఏం చేయమని చెప్పి అప్పుడే చెప్పాం. మొదటి రోజు చెప్పాం. కానీ వాడు ఊరుకోలేదు, వాడు కొట్టాడు. పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఎక్కడైతే అటాక్ జరిగిందో మళ్ళీ మనం
దాన్ని తిప్పి కొట్టాం మనం. అప్పుడు కూడా స్టేట్మెంట్ అదే ఇచ్చాం, ఇంకా నువ్వు ఆపు, ఇక్కడికైనా ఆపు, నువ్వు ఆపితే కనుక మేము కూడా ఆగిపోతామని చెప్పాము. కాబట్టి ప్రతి రోజు మన సీజ్ ఫైర్ కొత్తగా వచ్చింది ఏం లేదు. నువ్వు ఎంతకాలం ఆపుతావో అంతకాలం మేము కూడా ఆపు. నువ్వు ఎప్పుడు మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తావో తిప్పి కొడతాం. సో ఇదే స్టాండ్ భారత ప్రభుత్వానికి మొదటి రోజు నుంచి ఉన్నది. పిఓజేకి తీసుకోవడము, పాకిస్తాన్ ముక్కలు చేయడము, ఇటువంటివన్నీ కూడా అంశాలు భారత ప్రభుత్వం యొక్క టార్గెట్ లో లేవు. మొదటి రోజు నుంచి వీళ్ళ టార్గెట్ ఇదే. మోదీ గారు ఇచ్చినటువంటి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇవే. టెర్రరిస్టులు మేము అటాక్ చేస్తాము, మా మీద ఏమైనా వాడు రివర్స్ వస్తే కనుక తప్పకుండా వాళ్ళని శిక్షించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పాం. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ లో మనకు ప్రాబ్లం. బహుశా కొంత బీజేపీ కానీ లేకపోతే బీజేపీని సమర్థిస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ మేనేజ్మెంట్ లో ఎక్కడో వాళ్ళు బహుశా కొంత తప్పు చేసినట్టు మనకు కనిపిస్తోంది. బహుశా అప్పుడే వీళ్ళు చెప్పవలసింది, పాకిస్తాన్ ముక్కలు చేయడం మా లక్ష్యం కాదు, గిల్గిట్ బాల్టిస్తాన్ పిఓజేకేలు మనకి ఎప్పుడైనా వస్తాయి, వచ్చి తీరుతాయి, కానీ ఇప్పుడు దాని మీద యుద్ధం చేసి తీసుకునేటువంటి ప్లాన్ మాకు లేదు, మేము దోషుల్ని శిక్షించడమే మా యొక్క టార్గెట్ అని స్పష్టంగా చెప్పవలసింది. అది అప్పుడు చెప్పుంటే కనుక అసలు ఇంత ఇబ్బంది ఉండేదే కాదు. ఆ విషయం లేకపోయేసరికి ఒక విధమైనటువంటి ఫాల్స్ నెరేటివ్ ఇక్కడ కూడా బిల్డ్ అయ్యి దాంతో మనకి ఇబ్బందులు వచ్చాయి. రెండు దేశాల్లో ఇటువంటి పరిస్థితి మనం చూస్తాం. పాకిస్తాన్ లో ఏంటి, ఇంకా భారతదేశం ఓడిపోతుంది, ఓడిపోయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి బాలీవుడ్ హీరోయిన్ అనంతరం మేము ఎత్తుకుపోతాము, మేము ఉంపుడుగత్తలుగా ఉంచుకుంటామని వాడు స్టేట్మెంట్స్, అంటే గజ్వా హిందీ చేసి మేము గెలిచిపోతామని వాళ్ళు. సో ఇలా రెండు సైడ్స్ కూడాను అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. బహుశా బీజేపీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా దీని ఎక్స్పెక్టేషన్స్ ముందు నుంచి కొంత ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే కనుక ఎటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ నాకు చాలా క్లారిటీ ఉన్నది. మోదీ గారు పట్నాలో ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి క్లారిటీ తప్పకుండా ఉంది. మనం ఏదో మేజర్ గా పాకిస్తాన్ విడగొట్టడము లేకపోతే మనం పిఓజేకి వెనక్కి తీసుకోవడము ఇటువంటిది మన లక్ష్యాలు కావు అన్న విషయం నాకు ఆ రోజే తెలుసు. అందుకని మన గ్లోబల్ రౌండ్ అప్ కన్సిస్టెంట్ గా అదే చెప్తున్నాం, శిక్షిస్తాం, పెద్ద ఎత్తున వాళ్ళని శిక్షిస్తామన్న విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. అదే చేసాము, వాళ్ళు శిక్షించాము. మనం ఇన్ఫాక్ట్ మా కొంత దీని గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు నాలాంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది ఇటువంటి ఈ అంశాలు బాగా తెలిసినటువంటి వాళ్ళు, మేమందరం కూడాను ఎంత ఎక్స్పెక్ట్ చేసామో దానికి మించే మనం చాలా కొట్టాం. కరెక్ట్. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 రోజులు అంటే ఈ కాల్పుల విరమణ సో కాల్డ్ అనౌన్స్మెంట్ తర్వాత వాడు మళ్ళీ మనం కొట్టారు కదా, డ్రోన్లు పంపించారు, వాటిని మనం టేక్ డౌన్ చేసాము. కానీ మరి భారతదేశం ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని చెప్పి చాలా మంది చెప్తారు. ఆ మధ్యలోనే మనం కిరాణాన్ని కొట్టాము, తర్వాత మనం చగాయ్ హిల్స్ ని కొట్టాము. ఇది భారత ప్రభుత్వం, భారత ఎయిర్ ఫోర్స్ ను ఇద్దరు కూడా దీన్ని అఫీషియల్ గా యాక్సెప్ట్ చేయలేదు. మాకు తెలియదు అన్నాం, కానీ మనం ఆ వీడియోలు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ఎక్స్ప్లోషన్ అనేది ఏదో మామూలు చిన్న చిన్న బాంబ్ డెటోనేషన్ కాదు, చాలా పెద్ద ఎత్తున కొండ ఎంత ఉన్నదో రమారమి ఆ ఎక్స్ప్లోషన్ కూడా ఇంచుమించు కొండ ఎంత ఎత్తు ఎక్స్ప్లోషన్ వచ్చింది. చాలా పెద్ద ఎక్స్ప్లోషన్. అంటే నార్మల్ బ్రహ్మోస్ కూడా కాదు, బంకర్ బస్టర్ బాంబ్స్ పెట్టి కొట్టాము. వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ దగ్గర దాకా వెళ్ళి మనం కొట్టాం కాబట్టి ఈ మేమే చేసామని చెప్తే వాడికి ఎక్స్క్యూజ్ వస్తుంది, మా న్యూక్లియర్ అసెట్స్ టచ్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము భారతదేశం మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తాము అని అనొచ్చు. వాడు ఏమో మాకు తెలియదు అని చెప్పి చేతి చూపేసుకుంటే కనుక ఏమవుతుందంటే భారతదేశం చేసింది అని వాడు చెప్పాలి, చెప్తే మన దగ్గర న్యూక్లియర్ మెటీరియల్ ఉంది అని వాడు చెప్పుకోవాలి, అది వాడు ఎక్స్పోజ్ అవుతాడు. కాబట్టి ఒక టాక్టికల్ గా మనం దాని గురించి ఏం మాట్లాడకుండా వదిలేసాం. కాబట్టి మనం వాళ్ళని వదలపెట్టలేదు, అప్పుడు పనిష్ చేసాం. సో ఈ విషయం అర్థం చేసుకో. సో ఎనీవే ఈ యొక్క మొత్తం ఈ నెరేటివ్ లో 3 న్యూక్లియర్ పవర్డ్ దేశాలు, ఇంకొక 4వ నేటో దేశం, 4 ఓడించామంటాం. అమెరికన్ F-16 కావచ్చు, అమెరికన్ ఆమ్రామ్లు కావచ్చు, వీటిని ఓడించాము. చైనీస్ 81% చైనీస్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నది. JF-10C కావచ్చు, JF-17 కావచ్చు, HQ-9B కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మనం ఓడించగలిగాం, ఛేదించగలిగాం. టర్కీ డ్రోన్లన్నీ మనం ధ్వంసం చేసాము. టర్కీ వచ్చేసి మనకు నేటో దేశం అది. కాబట్టి ఇంతమందిని మనం టచ్ చేసాం. పాకిస్తాన్ ఒకటే కాదు, మరి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి ఆర్మ్స్ లాబీస్ ఊరుకుంటాయా? F-16 తగలబడుతున్నటువంటి ఫోటోలు, ఇమేజ్లు, వీడియోలు వస్తే లాకెట్ మార్టిన్ పరిస్థితి ఏమవుతుంది? అలాగే మనకు JF-10C కానీ లాకెట్ మార్టిన్ రేడార్ సిస్టమ్ ని కూడా మనము ధ్వంసం చేసాం. లాకెట్ మార్టిన్ పాకిస్తాన్ రేడార్ ధ్వంసం చేసాము. మరి వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమో? ఇప్పుడు PL-15 ఈ యొక్క ఫోటోస్, వీడియోస్ చూపిస్తుంటేనే చైనా జీర్ణించుకోలేకున్నాం. అప్పుడు కూడా మనకి స్టేట్మెంట్ ఏం చేసామంటే చైనీస్ మేడ్ అన్నా, దానికి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి చైనాకు వదిలేసాం. రేపటి రోజు చైనా ఏం చెప్పొచ్చు అంటే అవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి, పాకిస్తానీ పైలట్స్ దాన్ని ఎలా వాడాలో సరిగ్గా తెలియదు, వాడు పిచ్చి పిచ్చిగా కొట్టారు,
సరిగా కొట్టుంటే కనుక ఎప్పుడో చాలా సక్సెస్ఫుల్ గా ఉండేది, వాళ్ళ చేతి ఉలుపుకోవచ్చు. అటువంటి ఎగ్జిట్ రూట్ చైనాకి ఇచ్చాం. పాకిస్తాన్ నుంచి వచ్చిన చైనీస్ మేడ్ డ్రోన్స్ అన్నాం, సారీ చైనీస్ మేడ్ PL-15E అని మనం చెప్పాం. సో క్రమేపీ వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసుకుంటూ వచ్చాం. మొదటి రోజు చైనా గురించి కానీ అమెరికా గురించి కానీ మనం అస్సలు మాట్లాడలేదు. ఒక టర్కీ గురించి మాత్రమే మన ఇద్దరు ఉమెన్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్పిన దాంట్లో టర్కీ డ్రోన్స్ మనం ఛేదించామని చాలా స్పష్టంగా చెప్పారు. టర్కీకి తాము ఒక డ్రోన్ సూపర్ పవర్ కింద భావించేటువంటి టర్కీని మనం దెబ్బకొట్టాం. అందుకనే ఈ రోజు రిసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ పాకిస్తాన్ పక్షాన్ని నిలబడి మనకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే వాళ్ళ ఇండస్ట్రీ యొక్క క్వాలిటీని, వాళ్ళ ఇండస్ట్రీ యొక్క నాణ్యతను, వాళ్ళ ఇండస్ట్రీ యొక్క రెప్యుటేషన్ మనం దెబ్బకొట్టాయి. అందుకని తట్టుకోలేకుండా. అదే పరిస్థితి అమెరికాకు కూడా. అమెరికా ఇన్ని ఎక్విప్మెంట్స్ మనం ధ్వంసం చేసేసరికి మన బ్రీఫింగ్ లో ఎక్కడ అమెరికా పేరు, అమెరికన్ మేడ్ రెడార్స్ ఎక్కడ చెప్పలేదు, అమెరికన్ మేడ్ ఆమ్రాన్స్ ని మనం కొట్టామని ఎక్కడ చెప్పలేదు, అమెరికన్ మేడ్ F-16 కొట్టామని ఎక్కడ చెప్పలేదు. క్వైట్ ఉన్నాం అమెరికా పేరు. చైనీస్ మేడ్ PL-15 మాత్రం మన ఊర్లోనే పడింది కాబట్టి అది మాత్రం మనం చెప్పాం. ఎందుకంటే అది కూడా లీక్ అయిపోయింది. అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఆర్మీ చెప్పకుందరే మన వాడు ఫోటోలు వీడియోలు తీసేదానికి సోషల్ మీడియాలో పెట్టేశారు కాబట్టి మనం దాన్ని అడ్మిట్ చేసాం. అది తప్ప ఫస్ట్ టర్కీని మాత్రమే మనం మాట్లాడాము, చైనా గురించి కూడా మాట్లాడలేదు. తర్వాత క్రమేపీ చైనీస్ మేడ్ గురించి మాట్లాడాము. ఈ రోజు దాకా అఫీషియల్ స్టేట్మెంట్ కూడా అమెరికన్ మేడ్ ఎక్విప్మెంట్ గురించి మనం మాట్లాడాం. కానీ ఇండిపెండెంట్ అబ్జర్వర్స్, ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్స్, ఇండిపెండెంట్ డిఫెన్స్ అనలిస్ట్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఒక C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమైనట్టు స్పష్టంగా మనకు కనిపిస్తోంది శాటిలైట్ ఇమేజ్ లో. తర్వాత మనకు F-16s కొన్ని తగలబడ్డాయి, డ్యామేజ్ అయినాయని. సో దాన్ని మళ్ళీ రిపేర్ చేయలేమని తెలుస్తోంది. అలాగే ఒకటో రెండో JF-10Cలు పోయాయి. జగ్వార్ పోయినటువంటి విషయం మన ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఆయన స్పష్టంగా చెప్పారు. జగ్వార్ యొక్క డెబ్రీ అంతా కూడా చూపించాం మనం. తర్వాత ఒక JF-17 కూడా పడిపోయింది అని అంటున్నాము. బహుశా దాని గురించి వాడు సైలెంట్ గా ఉన్నారు కానీ ఇండిపెండెంట్ గా మన సోషల్ మీడియాలో కూడా కనిపిస్తున్నాయి. సో ఈ ఓవరాల్ చూస్తే కనుక మనం ఇన్ని దేశాలను టచ్ చేస్తాం కాబట్టి వాళ్ళ అహంకారం దెబ్బతినింది, వాళ్ళ బిజినెస్లు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈ రోజు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. అది స్టాక్ మార్కెట్స్ లో చూస్తున్నాం. మొదటి రోజు రఫైల్ కొట్టాము అనగానే రఫైల్ స్టాక్స్ పడిపోయాయి. తర్వాత మనం ఎప్పుడైతే దీన్ని మా పైలట్స్ అందరూ సేఫ్ గా ఉన్నారు అని మనం ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చామో, శాటిలైట్ ఇమేజెస్ తో సహా మనం వీటందరినీ చూపించాము. వాటిలో చాలా మటుకు ఈ ఎయిర్పోర్ట్స్ కొట్టినంత రఫైల్స్ కొట్టాయి. రఫైల్స్ నుంచి ఫైర్ చేసినటువంటి బ్రహ్మోస్తోనే మనం వాటిని కొట్టగలిగాం. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ వచ్చిన తర్వాత డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళ స్టాక్ మార్కెట్ ప్రైస్ ఆల్ టైమ్ హైక్ వెళ్ళింది. చెంగుడు ఎయిర్ స్పేస్ సంబంధించిన స్టాక్స్ కంప్లీట్ పడిపోయింది, 10% పడిపోయింది. అలాగే మిగతా మన భారతదేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్టాక్స్ పెరుగుతున్నాయి. సో తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు వాడికి అందరికీ ఉంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ రిక్వెస్ట్ చేశారు భారతదేశం, ఏదైతే మనం చేస్తున్నామో ప్రతిరోజు సీజ్ ఫైర్ అంటున్నామో దానినే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటికి కూడా మనం దాన్ని ఆపరేషన్ సింధూర్ ఆపలేదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ యాక్చువల్గా అమెరికా కూడా భయపడిపోయింది. అమెరికన్ ఎక్విప్మెంట్ ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుందో అనే భయంలో ఉన్నారు. లాక్హీడ్ మార్టిన్ ఆఫీషియల్ గా చెప్పింది భారతదేశం యొక్క టెక్నాలజీ చాలా బాగా ఉంది, వీళ్ళు చాలా నాణ్యత ఉంది, వీటికి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని వాళ్ళు అఫీషియల్ గా ఒప్పుకున్నారు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మన స్టేట్మెంట్ ఇవ్వకూడదు. మనల్ని మెచ్చేసుకున్నాం కాబట్టి అమెరికా పేరు ఎత్తకుండా మనం మాట్లాడతామనే ఉద్దేశంతో వాళ్ళు రక్షించుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. సార్ యాక్చువల్లీ ఇందులో రెండు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి మీరు చెప్తున్నట్టుగా మనం అచీవ్ చేసిన అంశాలు మీరు చెప్తూ ఉన్నారు, మీరు గత వారంలో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇప్పుడు నేరేటివ్స్ లెక్క నిజానికి నేరేటివ్స్ ఎవరు గెలుస్తారో వాళ్ళే నిజానికి విజయం సాధించినట్టు. ఇదంతా ఇన్ఫర్మేషన్ వార్లో మనం ఉన్నాం కాబట్టి చాలా రోజుల నుంచి మనం ఇది మాట్లాడుతూనే ఉన్నాం. నిజానికి నేషనలిస్ట్ హబ్లో మీరు నేనే కనీసం ఒక 10ల సంఖ్యలో డిస్కషన్స్లో మనం ఈ మాట మాట్లాడి ఉంటాం. ఇది క్లియర్గా నేరేటివ్ వార్, సివిలైజేషనల్ వార్, ఇన్ఫర్మేషన్ వార్ అని. సో ఈ నేరేటివ్స్ లోనే చాలా సార్లు ఈ జాతీయవాద సమూహం అంతా కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది. చాలా సందర్భాల్లో చెప్తున్నాం ఈ మాట. ఇప్పుడు నేను ట్రంప్ విషయంలోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట ట్రంప్ ఒక మాట అన్నాడు అని అంటే ఆయన మెచ్చుకున్నాడంటే ఆకాశానికి ఎత్తేస్తాం ట్రంప్ ని. లేదు కొంచెం తేడా కొట్టింది అని అంటే ఇమీడియట్లీ కథం అయిపోయింది అనే బాధల్లో ఉంటాం. నిజానికి గ్లోబల్ పాలిటిక్స్ ఎప్పుడు ఇట్లా ఉండవు. జియో పాలిటిక్స్ లో ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు అనేది ఆ రోజు సందర్భాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. తర్వాత అది కంటిన్యూ అవ్వదని మనం పదే మాట్లాడుతూ ఉన్నాం. నిజానికి ఇప్పుడు టామ్ కూపర్ ఆస్ట్రియన్ ఏరియల్ వార్ఫేర్ అనలిస్ట్, ఆయననేమో సిగ్నిఫికెంట్ గా భారత్ విజయం సాధించింది అని చెప్పారు. జాన్ స్పెన్సర్ వార్ఫేర్ ఎక్స్పర్ట్, ఆయన కూడా చెప్పారు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్,
రకరకాల కథనాలు రాసినప్పటికీ వాళ్ళు కూడా భారత్ ఇందులో పై చేయి సాధించింది, విజయం సాధించింది అన్న విషయాన్ని చెప్పక తప్పని పరిస్థితి వాళ్ళకు కూడా వచ్చింది. ఇన్ని జరుగుతూ ఉంటే ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా మనం మాట్లాడాలి. ట్రంప్ కు తలొగ్గారు మోదీ అనే పదే పదే మాట్లాడుతున్నారు. పదే పదే అదే విషయం నడుస్తోంది, ట్రంప్ కు మోదీ తలొగ్గారు అని. ఈవెన్ ఆయన కూడా ఏం ఊరుకోకుండా యాపిల్ గురించి మాట్లాడారు. మొన్న మధ్యనే యాపిల్ ప్రొడక్షన్ ఇండియాలో చేస్తూ ఉన్నారు, ఆ ఇండియాలో చేయొద్దు, యుఎస్ అవసరాల కోసం ఇండియాలో ప్రొడక్షన్ ఏంటి, కావాలంటే ఇండియా అవసరాల కోసం ఇండియాలో చేసుకోండి కానీ బట్ యుఎస్ లోనే చేయాలి అనేది ఆయన చెప్పిన మాట. సో ఇవన్నీ కలిపి మొత్తంగా అమెరికాకు తలొగ్గిన మోదీ, ఇందిరాగాంధీ ఏమో అమెరికాకి తెగేసి చెప్పారు, మళ్ళీ అక్కడికి వచ్చి అవుతుంది. సో నేరేటివ్స్ లేదా ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ని మీరు ఎట్లా చూస్తారు? ట్రంప్ స్వయాన ఆయన ఇచ్చినటువంటి మొదటి స్టేట్మెంట్, నేను రెండు దేశాలని వాణిజ్యం నేను ట్రేడ్ నిలిపేస్తానని బెదిరించి వాళ్ళిద్దరితోటి సీజ్ ఫైర్ చేయించాను అని ఆయన ఇచ్చినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, ఆ ట్వీట్ కి నిన్న ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి 180 degrees ఆపోజిట్ తిరిగిపోయాడు. ఇప్పుడేమంటున్నాడు, నేనేం చేయించలేదు, వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని ఎంకరేజ్ చేశాను అంటున్నాడు. అంటే కంప్లీట్ 180 degrees తిరిగిపోయారు. ఎందుకు? దౌత్యపరంగా మనం ట్రంప్ ని ఎక్స్పోజ్ చేశాం. ట్రంప్ తోటి మనం పెట్టుకుంటే కనుక అహంకారం దెబ్బతింటే కనుక, పర్సనల్ గా తీసుకుంటే కనుక చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ట్రంప్ పేరు చెప్పకుండా, అమెరికా పేరు చెప్పకుండా కంప్లీట్ గా ఆయన నేరేటివ్ అంతా ఎక్స్పోజ్ చేశారు. ఎలా? ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ గురించి మనం ఎక్కడా మాట్లాడలేదు. రెండు దేశాల టీజీఎంఓలు మాట్లాడుకొని వాళ్ళు నిర్ణయించారు అని చెప్పాము. అంటే దీంట్లో మూడో పార్టీ యొక్క ప్రమేయం లేదు అని మనం స్పష్టంగా చెప్పారు. పైపెచ్చు జయశంకర్ గారు కానీ వీళ్ళందరూ స్టేట్మెంట్ చాలా క్లియర్ గా చెప్పారు, మా పాలసీలో ఎటువంటి మార్పు లేదు, ఇది ద్వైపాక్షికమైనటువంటి విషయము, రెండే అంశాలు మేము పాకిస్తాన్ తో మాట్లాడతాము, ఒకటి ఉగ్రవాదము, రెండవది వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు మనకి ఎప్పుడు తిరిగిస్తారు, ఈ రెండు విషయాలు తప్ప మేము మాట్లాడము, అది ద్వైపాక్షికంగానే మాట్లాడతాము, ఇంకెవరిని మేము దీంట్లో అలౌ చేయము. అంటే ట్రంప్ నేను మధ్యవర్తిత్వం చేస్తాను అన్నదాన్ని మనం తిప్పికొట్టాము. సో ట్రంప్ ఈరోజు చెప్పింది రేపు ఆయన రివర్స్ చేస్తున్నాడు. మొత్తం ఆయన నెరేటివ్ అంతా చూస్తే కనుక April 2 వచ్చేసి శత్రు దేశాలు మిత్రు దేశాలను లెక్క చేయకుండా అందరి మీద టారిఫ్లు వేసాడు ఆయన. ఈవెన్ ఏదో ఐలాండ్ లో మనుషులు కూడా లేని పెంగ్విన్స్ ఉన్నటువంటి ఐలాండ్ మీద ఆయన ట్యాక్స్లు వేసాడు. కాబట్టి 48 గంటలు తిరక్క ముందరే 90 రోజులు సస్పెండ్ చేశాడు ఆయన. చైనాకేమో 245% ట్యాక్స్ చేసిన వాడు సడన్ గా ఇప్పుడు తిరిగిపోయి 30% ట్యాక్స్ అంటున్నాడు, ఏదో ఒప్పందంకి వచ్చేసామంటున్నాడు. కాబట్టి ఒక స్టేబుల్ పాలసీ ఉన్నటువంటి వ్యక్తి కాదు, చిన్న పిల్లల ఆట కింద భావిస్తున్నాడు అతను. ఒక విధమైనటువంటి హుందాతనం అనేది ఆ వ్యక్తిలో లేదు. కాబట్టి అతను చెప్పేదాన్ని ఎవరు పట్టించుకోరు. నేను ప్రెసిడెంట్ అయిన 24 గంటల్లో నేను రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపేచ్చేస్తాను అన్నాడు. ఏమైంది? ఇప్పుడు 110 రోజులు దాటిపోయింది ఆయన వచ్చి, అది నడుస్తూనే ఉంది కదా, యుద్ధం ఏమవుతుంది? ఏం అవ్వట్లేదే. మొదటిసారి యుక్రెయిన్ రష్యా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు, ఓన్లీ ప్రిజనర్ స్వాప్ ఒకటే జరిగింది కానీ యుద్ధం విరమణ గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి ఆయన ఏం చేయలేకపోయాడు. అలాగే గల్ఫ్ లో కూడా మనకు ఇజ్రాయెల్ హమాస్ మధ్య దొరుకుతుందని నేను ఆపేస్తాను, లేకపోతే వాడు తట్టుకోలేనంత శక్తి వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తానని చెప్పాడు. ఏమైంది? ఈ రోజు దాకా హాస్టేజ్ వాళ్ళ చేతిలోనే ఉన్నారు. హమాస్ ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు. సో మరి ఏమైనట్టు? కాబట్టి ట్రంప్ చెప్పేదానికి యొక్క ఇంపాక్ట్ అనేది మనం చూస్తున్నాం. వాడు దాన్ని పట్టించుకోకర్లేదు. అక్కడ వెళ్ళి ఏదో గల్ఫ్ స్టేట్స్ లో ఆయన తన గొప్పలు చెప్పుకునే దిశగా ఆయన ప్రయత్నాలు చేశాడు. కానీ వాడుకు తెలుసు, మొహమ్మద్ బిన్ సల్మాన్ కి తెలియదు. ఆ రోజు మోదీ గారు అక్కడే ఉన్నారు కదా. కాబట్టి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ మనం యుద్ధం చేసే రోజు, దాని ముందు రోజు భారతదేశంలో వచ్చారు, మరుసటి రోజు అతను ఇస్లామాబాద్ వెళ్ళొచ్చాడు. అతను ఏ రోజు మనం యాక్షన్స్ మొదలు పెట్టామో ఆ రోజు ఇస్లామాబాద్ లో ఉన్నాడు అతను. కాబట్టి మనం మన సైడ్ నుంచి చాలా మంది దీంట్లో జోక్యం చేసుకున్నారు, ఒక్కరికంటూ క్రెడిట్ ఇవ్వలేము మనం. కాబట్టి మన నేరేటివ్ క్లియర్ గా డొనాల్డ్ ట్రంప్ ని ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఆయన ఇప్పుడు 180 degrees తిరిగి లేదు నేనేం చేయలేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకోమని చెప్పాను, అది నేను అచీవ్ చేశాను అని చెప్పి ఇప్పుడు నేరేటివ్ మారుస్తున్నాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి 24 గంటల ముందరే జేడీ వ్యాన్స్ ఏం చెప్పారు, వాళ్ళిద్దరు కొట్టుకుని చేస్తుంటే మాకు అనవసరం, మాకు సంబంధం లేదు, వాళ్ళు యుద్ధం అది అన్నారు. ట్రంప్ ఏమన్నారు, ఇది దశకాలుగా నడుస్తుంది, దశకాలు ఏంటి ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల నుంచి నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య, కాబట్టి మనం పట్టించుకోకలేదు, వాళ్ళు చూసుకుంటారు అన్న వ్యక్తి సడన్ గా ఎందుకు మారారంటే, ఏ రోజైతే మనం వాళ్ళ అసెట్స్ కొట్టాము, వాళ్ళ రెడార్స్ ని, వాళ్ళ F-16s ని, తర్వాత న్యూక్లియర్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ అసెట్స్ టచ్ చేసే ప్రయత్నం చేశామో అప్పుడు అమెరికా భయపడి వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ ఎక్కడ దెబ్బతింటుందో అని డిఫెన్స్ ఇండస్ట్రీ లాబీ వల్ల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారు. అది కూడా యాక్చువల్ గా అయితే మోదీ గారిని రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు మన మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురారు. సో మనం ఏం చేసామంటే ఆయనకి ఏదో గౌరవం ఇచ్చే దిశగా కాల్పుల విరమణ అంటే సీజ్ ఫైర్ అన్న పదం వాడకుండా మ్యూచువల్ అగ్రిమెంట్ అని చెప్పి ఏదో
మధ్యవర్తితంగా ఒక మధ్యస్థంగా ఏదో ఒక నిర్ణయం తీసి మనం వదిలేసాం. తర్వాత ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ నేనే చేశానని చెప్పుకోవడం మొదలు పెట్టాడో, స్పష్టంగా చాలా క్లియర్ టర్మ్స్ లో మన డీజీఎంఓలందరూ కూడాను ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పారంటే, ఆపరేషన్ సింధూర్ ఇస్ కంటిన్యూయింగ్, వీఆర్ వెరీ మచ్ ఆపరేషనల్లీ రెడీ, మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, మా అస్త్రాలన్నీ కూడా మేము రెడీగా పెట్టుకొని ఉన్నాం, యుద్ధం అంతం అవ్వలేదు, ఊరికే ఊపిరి తీసుకోవడం కొంత ఆగాం మేము అంతే. రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారు, పిక్చర్ అది బాకీ హే అన్నారు, ఇంకా చాలా పెద్ద ఎత్తున మేము చేయబోతున్నాము, ఇది వరకు టెంపరీగా ఆగామని చెప్పారు. మోదీ గారు అది చెప్పారు, అందరు ఇచ్చింది అది. ఇన్ఫాక్ట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్ ఆయన ఏం చెప్పారు, కరాచీ పోర్ట్ ని లేపేయడానికి మేము ఆల్రెడీ మా మిసైల్స్ అనేది లాక్ చేసి రెడీగా ఉన్నామని చెప్పారు. సో ఎక్కడ కూడా ఆపినట్టు చెప్పలేదు. పైపెచ్చు మిగతా అంశాలన్నీ కూడా ఇండస్ వాటర్ ట్రీటీ కావచ్చు, ఇంకా ఏ అంశాల్లో కూడా చర్చ లేదు, దాని గురించి మాట్లాడమని చాలా స్పష్టంగా చెప్పాం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేశాం. ఈ రోజు ఆ పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ మనం చూస్తున్నాం. అలాగే ట్రేడ్ విషయంలో కూడా భారతదేశం 0 టారిఫ్లు దిగిపోయింది, నేను వచ్చాను కాబట్టి అది అచీవ్ చేశాను, ఇవన్నీ ప్రగల్భాలు పలికాడు. కానీ దాంట్లో చూస్తే కనుక కొన్ని ఐటమ్స్ మనం 0 టారిఫ్ ఇస్తాం, ఎందుకంటే రెసిప్రోకల్ ఉంటుంది అదంతా కూడాను, మనకి రిస్క్ లేనటువంటి. మనకి ఎక్కడైతే మన రైతులకు కానీ మన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎక్కడ దెబ్బ తగ్గుతుందంటామో అక్కడ విపరీతమైన టారిఫ్లు వేస్తాం మనం. వాళ్ళ కొన్ని కాంపోనెంట్స్ మనకి కాంపిటీషన్ వచ్చేటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఫర్ ఇన్స్టెన్స్ విపరీతమైన ట్యాక్సులు వేస్తాం. అక్కడ తయారు చేసిన ఫోర్డు, అక్కడ తయారు చేసిన క్రైస్లర్ భారతదేశంలో వచ్చి టప్ చేయడానికి మనం ఒప్పుకోం కదా. కాబట్టి మనం అన్నిటికీ 0% టారిఫ్ ఇవ్వలేదు. కానీ తను నేరేటివ్ లో మాత్రం భారతదేశం చూడు 0% టారిఫ్ తీసుకొచ్చింది, ప్రపంచంలోనే హైయెస్ట్ టారిఫ్ ఇంపోజ్ చేసేటువంటి దేశం, ఆ ప్రెషర్ వల్ల 0 టారిఫ్ వచ్చింది, డబ్బాలు కొట్టుకుంటున్నాడు. మనం దాని గురించి ఏం పట్టించుకోం. ఇన్ఫాక్ట్ రైట్ నౌ మనము అతని వ్యతిరేకంగా మనం ఈవెన్ WTO లో కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి చాలా స్టెప్స్ మనం అతని వ్యతిరేకంగా తీసుకుంటున్నాము. మనం మాట్లాడము, చేసేది చేస్తున్నాం, అతను చేయడు, మాట్లాడతాడు. ఇది అతనికి మనకు ఉన్నటువంటి బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్స్. కాబట్టి ఎనీవే డొనాల్డ్ ట్రంప్ ని డీల్ చేయాలి తప్పదు. ఈజ్ అ ప్రెసిడెంట్, 4 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా ఉంటారు కాబట్టి మనం హ్యాండిల్ చేయక తప్పదు. ఆయన ప్రగల్భాలు ఆయన పంపుతాడు, కానీ మనం ఎక్కడ కూడా యుద్ధం ఆపలేదు, ఇది స్పష్టం చేసుకోవాలి. స్పష్టంగా మనం అందరికీ తెలియాలి. పాకిస్తాన్ నుంచి ఇంకొక దాడి అంటూ జరిగితే మళ్ళీ ఈసారి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ మీద రివర్స్ దాడి జరగబోతుంది. పైపెచ్చు ఇందాక నేను చెప్పినట్టు అమెరికా ఇన్వాల్వ్ అవడానికి కారణం ఏంటంటే, కిరానా హిల్స్ లో కానీ లేదా మన చగా హిల్స్ లో కానీ మనం కొట్టినటువంటి బాంబులు, అఫ్ కోర్స్ మన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఆయనేమో మాకేం తెలియదు అని చెప్పి చేతి దులిపేస్తున్నారు ఆయన. బట్ అంత పెద్ద బాంబు వేసే శక్తి, బంకర్ బస్టర్ బాంబు చేసే శక్తి భారతదేశానికే ఉన్నది. అక్కడ రేడియేషన్ లీక్ అయిందా అన్నది తర్జన భర్జన పడుతున్నారు. చాలా చుట్టుపక్కల గ్రామాలందరినీ వికెట్ చేశారు. కొన్ని రిపోర్ట్స్ ఏమో IAEA ఇన్స్పెక్టర్స్ వచ్చారు, అక్కడ రేడియేషన్ లేదు, లీక్ లేదు అని చెప్తున్నారు. ఇంకొన్ని రిపోర్ట్స్ ఏమో ఈజిప్ట్ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ వచ్చింది, బొరాన్ అన్న కెమికల్ తీసుకొచ్చారు, ఆ బొరాన్ అన్న కెమికల్ వచ్చేసి ఈ న్యూక్లియర్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి తీసుకొచ్చారు అని చెప్తున్నారు. కాబట్టి మల్టిపుల్ న్యూస్ మనకు వస్తుంది. మనం అందుకని మన ప్రభుత్వం కానీ మన ఆర్మీ కానీ దీని గురించి ఏం స్పందించలేదు, దాన్ని అలా వదిలేశారు. బట్ మనకు కొన్ని వర్గాల నుంచి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కొండలో వాళ్ళు దాచిపెట్టినటువంటి న్యూక్లియర్ వెపన్స్ వెళ్ళడానికి ఉన్నటువంటి ఒక గుహని మనం పేల్చేసాం. గుహ అంటే మొత్తం గుహ పేల్చలేదు, గుహ ఎంట్రన్స్ ని పేల్చాం. కాబట్టి కొండ మొత్తం వెళ్ళిపోయింది. మామూలుగా మీరు గుహలోకి వెళ్ళాలంటే నాకు మామూలుగా కొండ ఉంటుంది కాబట్టి దాని రోడ్ లో వెళ్ళొచ్చు, ఆ మొత్తం ముక్క లేపేసాం. కాబట్టి ఇప్పుడు వెళ్ళాలంటే వాళ్ళు సపరేట్ ఆల్టర్నేట్ రూట్ పెట్టుకోవాలి, లేదా మళ్ళీ అంతంత మట్టి వేసి ఏదో పెద్ద ర్యాంప్ వేసి దాన్ని అక్కడ తయారు చేసుకోవాలి. ఎలా చేస్తారు వాళ్ళు? ఇదొకటి. రెండు, రేడియేషన్ వచ్చింది అనేది చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా వచ్చింది అక్కడ రేడియేషన్ చెక్ చేయడానికి అని చెప్తున్నారు. బోరాన్ ఎందుకు వచ్చింది? రేడియేషన్ కంట్రోల్ చేయడం. సో ఇప్పుడు కంటామినేట్ అనేది ఒక న్యూక్లియర్ బాంబు పేరకపోయినా కానీ కూడా దాంట్లోంచి లీకేజ్ ఒకసారి ఈ దెబ్బకు వచ్చిన తర్వాత ఒక కంటామినేటెడ్ జోన్ గా తయారవుతుంది. కంటామినేటెడ్ జోన్ లో మనం ఎవరు కూడా మనుషులు వెళ్ళి అంటే వాళ్ళ న్యూక్లియర్ బాంబ్ లో 10 పెట్టారో 20 పెట్టారో ఆ గుహలో మనకు తెలియదు ఎన్ని పెట్టారు, అవన్నీ కూడా వీళ్ళు వెళ్ళి తీసుకోలేనటువంటి పరిస్థితి. అందుకనే మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్, రాత్రి 8 గంటలకు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూసామంటే, న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ మీరు మమ్మల్ని ఇంకా ముందు చెయ్యలేరు, చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దీన్ని మనం జోడించి చూసుకున్నామంటే వాళ్ళకి స్పష్టంగా మనం వాళ్ళకి మెసేజ్ ఇచ్చాం, నువ్వు కనుక మా మీద న్యూక్లియర్ బాంబు వేయాలని ప్రయత్నం చేస్తే మీ న్యూక్లియర్ అసెట్స్ ఎక్కడున్నాయో మాకు తెలుసు, వాటిని ఏం చేయాలో కూడా మాకు తెలుసు, నువ్వు ఏం చేయలేవు మమ్మల్ని అని చెప్పి మెసేజ్ ఇచ్చారు. సో ఆయన ప్రతి మెసేజ్ వెనకాల ఇవి అర్థం చేసుకోవాలి. ఈవెన్ చర్చలు కూడా పాకిస్తాన్ తోటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ని రిటర్న్ చేసే విషయము, ఉగ్రవాదం, ఈ రెండు తప్ప మాట్లాడమని అంటే అర్థం ఏంటి? ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మేము మాట్లాడము అని చెప్తున్నారు.
ఆయన చెప్పని విషయం కూడా అర్థం చేసుకోవాలి. IWT గురించి మాట్లాడమంటున్నారు, దానికి ప్రస్తావన లేదు, రెండే విషయాలు మాట్లాడదామంటున్నారు. కాబట్టి ఈ నరేటివ్స్ అన్ని కూడాను మోదీ గారు చెప్పింది చాలా స్పష్టంగా క్లారిటీ తోటి భారతదేశం పాలసీ చెప్పారు. కానీ ఇందాక నేను అన్నట్లు ఈ ఆర్మ్స్ లాబీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కొనుక్కుంటారు. CNN మనకు తెలుసు, CNN కంప్లీట్ గా చైనా హస్తగతం అయింది. చైనా ఏం చెప్తే అది వింటారు వాళ్ళు. రాయిటర్స్ లో ఒక రిపోర్ట్ వచ్చింది మన రఫైల్స్ పడిపోయాయని, అది రాస్తే కూడా ఇద్దరు పాకిస్తానీ ఆథర్స్ రాశారు. రాయిటర్స్ వాళ్ళు ఇండిపెండెంట్ గా కొంతమంది దగ్గర ఆర్టికల్స్ తీసుకుంటారు కాబట్టి ఆ ఆర్టికల్ ని ఫార్వర్డ్ చేస్తూ చాలా మంది దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ డిఫెన్స్ లాబీస్ ని వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకు ఒక విధమైనటువంటి ఓర్ట కలిగించే దిశగా వాళ్ళు చేశారు. కానీ ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ వస్తున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు టామ్ కూపర్ చాలా స్పష్టంగా చెప్పారు, క్లియర్ విక్టరీ భారతదేశం అని చెప్పాడు ఆయన. అలాగే జాన్ స్పెన్సర్ తప్పకుండా భారతదేశం చాలా మ్యాసివ్ విక్టరీ వీళ్ళకు వరించింది అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. వాషింగ్టన్ పోస్ట్ కూడా వాళ్ళ 6 ఎయిర్పోర్ట్స్ ధ్వంసమయ్యాయి, శాటిలైట్ ఇమేజ్లు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ క్రెడిబుల్ రిపోర్ట్స్ ఏమి ఇవ్వలేకపోయింది, ఓన్లీ ఫిలిబస్టరింగ్ మా ఊరికే మాటలు చెప్తున్నారు అంతేగాని నేను ఎక్కడా ప్రూఫ్ లేదని చెప్పారు. అన్నిటికంటే డామింగ్ రిపోర్ట్ న్యూయార్క్ టైమ్స్ జనరల్ గా ఓకిజము, లెఫ్టిస్ట్ వీళ్ళనే ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. అటువంటిది వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, క్లియర్ డ్యామేజెస్ టు పాకిస్తాన్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియన్ అటాక్స్ అని వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఓవరాల్ గా మనం చేయవలసింది, మనం అచీవ్ చేయవలసింది మనం అచీవ్ చేశాము. కానీ ఇందాక నేను అన్నట్లు నెరేటివ్ లో మాత్రం మనం గతంలో కాకుండా ఈసారి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం పబ్లిక్ డొమైన్ లో, అఫీషియల్ గా మనం వచ్చి చెప్పాం. దీంతో చాలా మటుకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ని మనం కౌంటర్ చేయగలిగాం. బట్ ఇందాక చెప్పినట్టు ఈ డిఫెన్స్ లాబీస్ ఇంటర్నేషనల్ గా ఈ యొక్క మీడియా హౌసెస్ ని కొనుక్కుంటాయి కాబట్టి వాళ్ళకు ఫండింగ్ ఇచ్చి వాళ్ళకు కావాల్సిన రిపోర్ట్లు రాయిస్తారు కాబట్టి భారత వ్యతిరేకమైన రిపోర్ట్లు వస్తాయి. అది ఇంకా మనం దాని గురించి ఏం పిలుచుకోలేము, మనం ఏం చేయలేము. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. భారత ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా ఈ ఆపరేషన్ అంతా ఒక నెరేటివ్ వార్ కూడా మనం ఎక్స్పోజ్ చేసే దిశగా దానికి సంబంధించిన వ్యక్తులే వచ్చి చాలా స్పష్టంగా వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ చేయడం అనేది మనం చూసాం. ఓకే, అండ్ ఇంకొక వైపు మోదీ స్టేట్మెంట్ గురించి చెప్పారు సార్. యాక్చువల్లీ మోదీ స్టేట్మెంట్ ఇది ఒక పాలసీ లాగా ఆపరేషన్ సింధూర్ అన్నది ఆయన చెప్పిన మాట. అండ్ అంతేకాదు ఇప్పుడు ఇంకొక కొత్త స్ట్రాటజిక్ మూవే తీసుకున్నారు. ఎంపీస్ డెలిగేషన్ ని పంపించాలని అనుకుంటున్నారు. 7 బృందాలుగా ఎంపీల్ని ఆయా దేశాలకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో శశి థరూర్ ఉన్నారు. అండ్ ఇంకోవైపు ఈవెన్ ఎన్సీపీ నుంచి మన శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కావచ్చు, అండ్ కరుణానిధి కూతురు కనిమొళి కావచ్చు, ఇట్లా 7 బృందాలుగా ఉన్నారు. ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ డెలిగేషన్ లో ఒక సభ్యుడిగా వెళుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఎటువంటి స్ట్రాటజీ, దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? May 23rd నుంచి అనుకుంటాను ఒక 10 రోజుల పాటు వీళ్ళు US, UK, జపాన్ ఇట్లా వివిధ దేశాల్లో పర్యటించబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇది కూడా ఒక మాస్టర్ స్ట్రోక్ కింద మనం భావించాలి. ఎందుకంటే ఈ రోజు అపోజిషన్ బెంచెస్ నుంచే ప్రభుత్వాన్ని, ఆర్మీని, మోదీ గారిని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది చూస్తున్నాం. ఆతిషి మర్లేనా ఆవిడ నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు ట్రంప్ ముందర ఎందుకు మోకరిల్లారు, మనం గెలుస్తున్నట్టు ఎందుకు మీరు వాళ్ళ హస్తగతం చేశారు, ఇటువంటివన్నీ కూడాను మోదీ గారిని ఏదో కార్నర్ చేసే దిశగా, ఈయన వీక్ ప్రైమ్ మినిస్టర్ అన్న దిశగా తను ఏదో స్టేట్మెంట్స్ ఇచ్చింది ఆ అమ్మాయి. అలాగే మనకు చాలా మంది అపోజిషన్ కాంగ్రెస్ లో, ఎస్పెషల్లీ కాంగ్రెస్ లో చాలా మంది దీన్ని అపోజ్ చేస్తూ దీనికి ఏదో విధంగా దీని ప్రూఫ్ లేదు, ఏం లేదు, ఏదో 4 కర్ణాటకలో మంత్రి ఏం చెప్పాడు, ఏదో 4 విమానాలు తిప్పితే అయిపోయిందా, మీరు వాళ్ళ సింధూరాన్ని తుడిచేసిన సింధూరానికి మీరు ప్రతీకారం ఏం తీసుకున్నారు, మీరు ఏదో 4 బాంబులు వేసి వస్తే అయిపోయిందా, ఈ విధమైన నేరేటివ్స్ వీళ్ళందరూ మొదలు పెట్టారు. ఇంకొక కర్ణాటక మినిస్టర్ వచ్చేసి అసలు మతం ఎవరైనా అడుగుతారా, ఎవరు అడగలేదు, మతం అడగకుండానే వీళ్ళు చంపారు, మతం ప్రస్తావన లేదు ఇక్కడ అంటూ తన ఓటు బ్యాంక్ పాలిటిక్స్ తను చలాయించేటువంటి ప్రయత్నం చేసి, మల్లికార్జున్ ఖర్గే ఏమన్నారో మనకు తెలుసు. మోదీ గారికి 3 రోజుల ముందరే తెలిసి అటాక్ అవుతుందని, అందుకనే భయపడి కాశ్మీర్కి వెళ్లకుండా పారిపోయారు ఆయన, నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఆయన చెప్పారు. అంటే పాకిస్తాన్ ఏం చెప్తుందో దాని తూచా తప్పకుండా ఈయన స్టేట్మెంట్ మంజూరు వచ్చినాడు. కాబట్టి ఈ అంశంలో చూస్తే కనుక కాంగ్రెస్ ఎస్పెషల్లీ దీంట్లో చాలా విపరీతంగా మాట్లాడడం, అలాగే కులాల ప్రస్తావన తీసుకురావడం, ఎస్పీ నేత కావచ్చు, ఇన్ఫాక్ట్ ఈవెన్ బీజేపీ మినిస్టర్ కూడా మధ్యప్రదేశ్ లో చాలా కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం, ఇవన్నీ చూసాం. మోదీ గారు అందుకనే మన పొలిటికల్ డివైడ్స్ కి అతీతంగా ఈవెన్ అపోజిషన్ పార్టీ కూడా దేశానికి సంబంధించిన విషయంలో మన దేశాన్ని రిప్రజెంట్ చేయాలి, మనలో మనం కొట్టుకున్నా పర్వాలేదు, మనలో ఐక్యత ఉంటేనే మనం పాకిస్తాన్ అన్న దేశాన్ని మనం ఎదుర్కోగలము అని చెప్పి ఆయన పిక్ చేశారు. బట్ అన్ఫార్చునేట్ గా మనం చూసామంటే కనుక ఈ యొక్క నెరేటివ్ లో గౌరవ్
గౌరవ్ గోగోయ్ విషయంలో మనకు అస్సాం చీఫ్ మినిస్టర్ హేమంత్ బిశ్వ శర్మ ఏం చెప్తున్నారు? ఆయన భార్య ఎలిజబెత్ ఎవరైతే ఉన్నారో ఈవిడ పాకిస్తాన్ లో పనిచేసి వచ్చింది, పాకిస్తాన్ కి కనెక్షన్ ఉన్నది ఈవిడికి, కాబట్టి ఇటువంటి వ్యక్తిని అక్కడ పంపిస్తే వాళ్ళకు ఒత్తాసు పలుకుతారు అన్నటువంటి ఒక అభిప్రాయం ఆయన వెళ్ళబుచ్చారు. అలాగే దాంట్లో కాంగ్రెస్ ఒక లిస్ట్ పంపించింది, దాంట్లో శశి థరూర్ పేరు లేదు. అయినా కానీ మోదీ గారు శశి థరూర్ ని పంపిస్తున్నారు. ఎందుకంటే కన్సిస్టెంట్ గా గత వారం 10 రోజులుగా శశి థరూర్ ఒక ప్రొఫెషనల్ వ్యూ పాయింట్ అని పెడుతున్నారు. బహుశా కాంగ్రెస్ నుంచి విడిపోయి మళ్ళీ భాజపాలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఆయన పాలిటిక్స్ ఏంటో మనకు తెలియదు, కానీ తప్పకుండా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడాను మన ఒక భారతదేశం ఒక గౌరవాన్ని నిలబెట్టే దిశగానే శశి థరూర్ గత వారం రోజులుగా ఆయన స్టేట్మెంట్స్ ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడే ఒక ట్వీట్ వచ్చింది, యాక్చువల్లీ కాంగ్రెస్ కేరళ నుంచి వచ్చింది. వాళ్ళు శశి థరూర్ పేరు అనౌన్స్ చేస్తున్నారని తెలిసిన వెంటనే ఒక 19 hours ఎగో ట్వీట్ ఇది. వాళ్ళు రాసింది ఏంటంటే కాంగ్రెస్ కేరళ హ్యాండిల్ నుంచి, at a time when Prime Minister Modi and his External Affairs Minister have lost credibility internationally, the nation needs a voice that commands respect. We appreciate the government for recognizing the talent vacuum within the BJP and choosing a Congress leader to represent the country. We are confident that Shashi Tharoor will present India's case at global level and correct the mistakes made by Modi government. సరే, దాంట్లో రాజకీయం చూస్తే మనం ఏం చేయలేం దాన్ని. అంటే బీజేపీలో టాలెంట్ వాక్యూమ్ ఉంది కాబట్టి ఇప్పుడు శశి థరూర్ అవసరం వచ్చింది అనేది వాళ్ళ పాయింట్. శశి థరూరే కాదు కదా, మిగతా పార్టీ నుంచి కూడా తీసుకుంటున్నారు కదా. అండ్ మోదీ క్రెడిబిలిటీ పోయింది, లేకపోతే వీళ్ళందరి క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు మోదీ అండ్ జయశంకర్ క్రెడిబిలిటీ లేదు అంతర్జాతీయంగా, సో వీళ్ళని తీసుకెళ్తున్నారు అనేది నేరేటివ్. సరే, అది వాళ్ళు అలా ట్విస్ట్ చేయదలుచుకుంటే మనం అంటే ప్రతి దాంట్లో కొడుగుడ్డి మీద ఈకలు పీకేటువంటి వాళ్ళని మనం ఏం ఆపలేం మనం. కానీ ఒక ఇంక్లూసివ్ గవర్నమెంట్ అన్నది మనం చూపించగలుగుతాం. గతంలో కూడా మనం పివి నరసింహారావు గారు వాజ్పేయి గారిని పంపించారు యుఎన్ఓకి. కాబట్టి ఇటువంటి ఒక పారదర్శకంగా మనము పంచాధికం శతం అన్నటువంటి సూక్తిని మనం పాటించడం అన్నది చాలా మంచి పద్ధతి. ఆడపదడప అక్కడెక్కడ ఎవరైనా మాట్లాడితే దాని గురించి పట్టించుకోకర్లేదు మనం. ఫర్ ఇన్స్టెన్స్ వాడు ఇచ్చిన లిస్ట్ లో సయ్యద్ నసీర్ హుసేన్ అని ఒకతని డెలిగేట్ లో పంపించమనంటే అతని మనుషులే పాకిస్తాన్ జిందాబాద్ అని అరిచినటువంటి పరిస్థితులు మనం చూసాం. అతని ఎన్నిక అయిపోయిన తర్వాత, ఈ నసీర్ ఎన్నిక అతను గెలిచిన తర్వాత అతని టీంలోనే పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి వ్యక్తులు ఉన్నారు. అతని అటువంటి వ్యక్తులని వీళ్ళు కాంగ్రెస్ రికమెండ్ చేసి వాళ్ళని పక్కన పెట్టి శశి థరూర్ మోదీ గారు తీసుకెళ్ళి, అది మన బీజేపీలో టాలెంట్ లేక కాదు, అద్భుతమైన సుధాంశు త్రివేది గారిని తీసుకోవచ్చు, మనకు రాకేష్ సిన్హా కావచ్చు, చాలా ఉన్నారు, రామాధవ్ గారు ఉన్నారు, బీజేపీకి ఇటువంటి స్టార్వర్డ్స్ తక్కువేం కాదు, చాలా మంది ఉన్నారు. ఎంతో మందిని పంపించచ్చు. ఇన్ఫాక్ట్ స్మృతి ఇరానీ వెళ్ళొచ్చు, చాలా మంది ఉన్నారు మనకి. బీజేపీకి లేనటువంటి వ్యక్తులు వాళ్ళకేం తక్కువ లేదు. కానీ ఇదేంటంటే అందరినీ కలుపుకొని వెళ్తే కనుక దేశం ఆరోగ్యం ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా మా దేశం మీద ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితిని, మా దేశ నెరేటివ్ ని అందరూ కలిసికట్టుగా ఎదుర్కొంటాం అన్నటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ పంపించే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ కమ్యూనల్ పాలిటిక్స్ చేసినా గానీ కూడా, హిందూ ముస్లిం పాలిటిక్స్ చేసినా గానీ కూడా పాకిస్తాన్ విషయంలో కన్సిస్టెంట్ గా ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు కూడాను పాకిస్తాన్ ని సమర్థిస్తూనో, పాకిస్తాన్ కి ఏదో విధంగా కన్సెషన్ ఇచ్చే దిశగా ఎప్పుడు మాట్లాడలేదు. హిందూ ముస్లిం విషయంలో చాలా మాట్లాడారు. బాబ్రీ మసీద్ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తామని, మీరు హిందువులు ఎన్ని రోజులు ఉంటారు చూస్తాను నేను, మోదీ దిగిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి, ఇటువంటి కమ్యూనల్ యాంగిల్ చాలా మాట్లాడారు. కానీ భారతదేశం పాకిస్తాన్ విషయం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పాకిస్తాన్ సమర్థిస్తూ ఆయన దగ్గర స్టేట్మెంట్స్ లేవు ఓవైసీ దగ్గర నుంచి. కాబట్టి అటువంటి వ్యక్తిని కూడా మనం తీసుకొస్తున్నాం. ఇప్పుడు కూడా ఆయన స్టేట్మెంట్స్ చాలా క్లియర్ గా యాంటీ పాకిస్తాన్ స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చారు, కాబట్టి ఆయన కూడా డెలిగేషన్ ఇంక్లూడ్ చేసి పంపిస్తున్నాం. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక డిప్లొమాటిక్ అవుట్ రీచ్ అందాం మనం. లేకపోతే మన అంబాసిడర్స్, మన జయశంకర్ గారు వీళ్ళే చాలు. అయినా కానీ కూడా మనం ఒక పొలిటికల్ యాంగిల్ లో దీన్ని హ్యాండిల్ చేసే దిశగా మనం పంపిస్తున్నాం. లోకల్ ప్రెస్ తో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ఈ నెరేటివ్ అన్ని కూడా డిమాలిష్ చేయడం మొదలు పెట్టారంటే కనుక అది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ అవుతుంది. అది ఈ రోజు ఈ లాబీల యొక్క ధనంతో మీడియా ఏ నెరేటివ్ బిల్డ్ చేసిందో దానిని వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఆ నెరేటివ్ ని బ్రేక్ చేయడం, అది కూడా అపోజిషన్ పార్టీస్ పెట్టి మాట్లాడడం అనేది ఒక పెద్ద నెరేటివ్ యుద్ధంలో అదొక పెద్ద సక్సెస్ కింద మనం భావించాలి. కాబట్టి మోదీ గారు తప్పకుండా అందరికీ గౌరవం ఇస్తున్నటువంటి విషయం యాక్చువల్గా దాన్ని మనం శ్లాఘించాలి, దాన్ని అభినందించాలి. కానీ దాంట్లో కూడా మనం దాన్ని పాలిటిక్స్ చూస్తే కనుక సరే, పాలిటిక్స్ అన్న తర్వాత మనం ఆపలేము.
ప్రతి అంశంలో పాలిటిక్స్ చూసేవాళ్ళని మనమే. ఓకే, ఓవైపు టర్కీ అండ్ అజర్బైజాన్ విషయంలో కూడా భారతదేశంలో బాయ్కాట్ అనే ఒక నినాదాలు వస్తున్నాయి. టర్కీ బాయ్కాట్ అనేది చాలా వరకు వినిపిస్తోంది. సో కొన్ని ట్రావెల్ ఏజెన్సీస్ అయితే టర్కీకి మేము ట్రావెల్ని ఆపేస్తున్నామని కూడా చెప్పడము, అండ్ చాలామంది వాళ్ళ వెడ్డింగ్ డెస్టినేషన్స్గా మార్చుకున్నటువంటి సందర్భాల్లో కూడా వాటిని కూడా క్యాన్సిల్ చేసుకున్నటువంటి స్టోరీస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో టర్కీ అజర్బైజాన్ విషయంలో ఒకవైపు భారత్ గుర్రుగా ఉంటే నిజానికి వీళ్ళు చేసిన అన్యాయానికి వాళ్ళకి ఎంత సాయం చేసినా కానీ వాళ్ళు గుర్తుంచుకోలేదన్న భావన ఒకవైపు ఉంటే, ఇంకోవైపు యునైటెడ్ స్టేట్స్ అంకారాతో అదే టర్కీతో ఇప్పుడు ఒక ఒప్పందం చేసుకుంది. ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, AMRAAM ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ టు టర్కీ $225 మిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. సో టర్కీ కేవలం నాటో దేశం కాబట్టి, నాటోలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అనేది చూడొచ్చా, లేకపోతే ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అండ్ ఈ టర్కీ అజర్బైజాన్ విషయంలో ప్రస్తుతం ఉన్న డిస్కోర్స్ ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు మనం అమెరికా అప్రోచ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఇన్ఫ్లుయెన్స్ కొనుక్కోవడానికి ఏదో 4 ముక్కలు పడేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కొనుక్కుంటారు. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు దొంగతనం చేసి తయారు చేసింది అనే విషయం అమెరికాకు తెలియదా? అమెరికాకు పూర్తిగా తెలుసు. చైనా వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. న్యూక్లియర్ మిసైల్స్ వెళ్తున్నాయి, ఇక్కడ న్యూక్లియర్ మెటీరియల్ వెళ్తోంది. మిసైల్స్ కూడా కంప్లీట్ గా చైనీస్ టెక్నాలజీ. తర్వాత AK ఖాన్ అన్నటువంటి వ్యక్తి యూరోప్ నుంచి అన్ని దొంగతనం చేసి తీసుకొచ్చి చేస్తున్నాడు. మొత్తం అమెరికన్ ఇంటెలిజెన్స్ తెలుసు. అయినా కానీ ఊరుకున్నారు. అయినా వాళ్ళకి ఏమి ఇచ్చారు? F-16s ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఏదో 4 F-16లు 4 BBRMలు ఇచ్చేస్తే కనుక అమెరికా యొక్క పరిధిలో ఉంటారు అన్నటువంటి ఒక అమెరికన్ అప్రోచ్. వాళ్ళు ప్రతిసారి ఇలాగే చేస్తారు. అలాగే టర్కీని కూడా అదే. ఈ రోజు సిరియాకి సంబంధించి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో టర్కీ ఒక ఇన్ఫ్లుయెన్స్, చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ టర్కీది ఉన్నది అక్కడ. కాబట్టి టర్కీని కంప్లీట్ గా రష్యా హస్తగతం కాకుండా, రష్యా చేతిలోకి వెళ్ళిపోకుండా నేటో అమెరికన్ కంట్రోల్లో ఉండడానికి కోసం అని చెప్పి ఇటువంటివి ఏదో ఇవ్వడం మనం చూస్తున్నాం. దీన్ని ఏమంటారంటే ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్. బియాండ్ ఇప్పుడు అన్ని కూడా BBRMs. బియాండ్ విజువల్ రేంజ్ అంటే మనం ఎయిర్ క్రాఫ్ట్ ఎగిరినప్పుడు భూమి ఏదైతే మనకు కర్వేచర్ ఉంటుందో దాని వెనకాల ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కొట్టాలి. మీకేమో ఫైటర్ పైలట్ కి తెలియదు ఎక్కడుందో, కానీ శాటిలైట్ నుంచి వాళ్ళకి లేదా మనకు ఏవాక్స్ నుంచి ఇతరత్ర అంశాల నుంచి మనకు ఫీడ్ వస్తుంది. అంటే మనకంటే కంటికి కనిపించనటువంటి డిస్టెన్స్ లో ఏదో వాళ్ళ వెపనో, వాళ్ళ మిసైలో లేదా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ తిరుగుతోంది. సో ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే వీళ్ళ కళ్ళు కనిపించినా వెళ్ళి కొట్టగలిగినటువంటివి BBRMs అంటారు, బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్. సో ఇవి వాళ్ళకు టర్కీకి ఇచ్చి వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబంలో పెట్టుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అమెరికా భారతదేశం దృష్టితో వాళ్ళు చూడరు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేస్తారో వాళ్ళు దాన్ని వాళ్ళ అధీనంలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక ట్రాన్సాక్షనల్ దేశం, అది సామంతులను మెయింటైన్ చేసేటువంటి దేశంగా అమెరికా ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి దీనికి అంతకంటే మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ టర్కీ అజర్బైజాన్ ఇద్దరు ఓపెన్ గా పాకిస్తాన్ సమర్థన వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడంతో భారతదేశంలో ఆక్రోషం వచ్చేసరికి పాకిస్తాన్ సమర్థించినటువంటి వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి, చాలా నేరేటివ్ జరుగుతుంది. భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవట్లేదు. భారత ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయడం కానీ ఇటువంటి ఏం చేయలేదు. ప్రైవేట్ సంస్థలన్నీ నిర్ణయాలు తీసుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఢిల్లీలో ఉన్నటువంటి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏదైతే వాళ్ళ సెల్వి అన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాంతో కాంట్రాక్ట్ తెగదంపులు చేసుకోవాలి అని చెప్పి నిర్ణయించడం అన్నది అదొకటే గవర్నమెంట్ చేసినటువంటి నిర్ణయం. మిగతా అవన్నీ కూడాను ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు. రమారమి 3 లక్షల మంది ఈ దేశాలకు వెళ్ళారు గత సంవత్సరం, టర్కీ కానీ అజర్బైజాన్. ఇవన్నీ కూడా ఇందాక నువ్వు అన్నట్టు థీమ్ డెస్టినేషన్ హాలిడేస్, మ్యారేజ్ కానీ లేదా ప్రీ మ్యారేజ్ కానీ లేదా హనీమూన్ డెస్టినేషన్స్ కానీ వీటికన్నిటి కూడా వెళ్ళడం, ఇటువంటివన్నీ ఈ రెండు చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇప్పుడు సడన్ గా 50% క్యాన్సిలేషన్స్ వచ్చాయి. గత 3-4 రోజుల్లో 50% క్యాన్సిలేషన్స్. దానికి రెసెప్ తయ్యబ్ ఎర్డోగన్ ఏమన్నారంటే, ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు, మా తోటి ముస్లిం దేశాన్నే మేము ఎప్పుడు సమర్థిస్తాను. ఎంత దౌర్భాగ్యం. 2-3 సంవత్సరాల క్రితం వాళ్ళకి అంత పెద్ద భూకంపం వస్తే వాళ్ళని ఆదుకున్నది మనమే. ఆపరేషన్ దోస్త్ పేరిట మనం ఆదుకున్నాం. దానికి ప్రతిఫలంగా మనకేమి ఇచ్చాడు? వాళ్ళ డ్రోన్ మన దేశాల మీద, మన పట్టణాల మీద పడే దిశగా వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క అంటే అటువంటి మత ఛాందసమైనటువంటి ఆలోచన, ఒక ఏమంటారంటే ఒక నేనే ఖలీఫా పాలి అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని అతన్ని కూడా మనం కంట్రోల్ చేయవలసిన, అతన్ని కూడా దూరం పెట్టవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. కాబట్టి తప్పకుండా మనం ప్రజలు దాన్ని స్పందించారు. మాల్డీవ్స్ లో ఎలాగైతే మనం కంప్లీట్ గా మాల్డీవ్స్ ని మనం తుడిపేసామో లిటరల్ గా,
#1 స్థానంలో ఉన్నటువంటి ఇండియన్ టూరిస్ట్స్ ఈ రోజు 6వ స్థానం 7వ స్థానానికి మాల్దీవ్స్ లో పడిపోయారు. అలాగే టర్కీ పరిస్థితి అంతే, అజర్బైజాన్ పరిస్థితి అంతే. వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్ని కూడా రెసిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ దగ్గర మార్బుల్స్ కొంటున్నాం. మార్బుల్, స్పెషల్ మార్బుల్, టర్కీ మార్బుల్ చాలా ఫేమస్. మార్బుల్ గ్రానైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ అని కూడాను టర్కీ నుంచి మేము ఇంపోర్ట్ చేయము అని చెప్పి నిర్ణయించాం. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కొంత మనకు వస్తున్నటువంటి లెదర్ ప్రొడక్ట్స్ కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాన్ చేసే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. సో దీనివల్ల భారతదేశం అంత పెద్ద మార్కెట్ ను వాళ్ళు కోల్పోతుంది. మత ఛాందసమే నీకు ఇంపార్టెంట్, ప్రజలు దెబ్బతిన్నా వాళ్ళ ఎకానమీ దెబ్బతిన్నా పర్వాలేదు అనుకుంటే డొనాల్డ్ ట్రంప్ ఎలా అయితే ఆ దేశంలో ఉన్నటువంటి కన్సంప్షన్ ని అతను అస్త్రంగా వాడుకుంటున్నాడో భారతదేశం కూడా అదే చేయబోతుంది. అఫీషియల్ గా భారత ప్రభుత్వం చేయకపోయినా కానీ కూడా ప్రజలు దాన్ని స్పందిస్తున్నారు. మోదీ గారు లక్షద్వీప్ ఐలాండ్స్ కి వెళ్లి వచ్చినందుకే మొత్తం మాల్దీవ్స్ లో టూరిజం పడిపోయింది. ఈసారి మోదీ గారు ఏం చేయకుండానే 50% పడిపోయింది. పైపెచ్చు ఈవెన్ ట్రావెల్ అసోసియేషన్ యజమానులు కూడా అందరూ కూడా కొంతమంది డైరెక్ట్ గా బ్యాన్ చేశారు వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో, కొంతమంది చేయలేనటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ నుంచి మనం కోడ్ షేర్స్ అంటారు, కోడ్ షేర్ ప్రకారం వేరే ఎయిర్లైన్స్ కి కనెక్షన్ అంతా కూడా మనం ఇస్తాన్బుల్, అంకారా నుంచి అక్కడి నుంచో వెళ్తారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే మీరు గతి లేని పరిస్థితుల్లో అయితేనే మీరు టర్కీకి వెళ్ళండి, లేకపోతే క్యాన్సిల్ చేసుకోండి, వాళ్ళకి మెసేజ్లు పెడతారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం మనం. ప్లస్ వాళ్ళ కంపెనీ వాళ్ళ దేశం నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ మన దేశంలో ఏమేమి అమ్ముతున్నారో అవి లిస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా ఉన్నాయి. ఇవన్నీ వాడకండి అని చెప్పి కూడా క్యాంపెయిన్ అంటే స్వచ్ఛందంగా ప్రజలలో ఉన్నటువంటి ఆక్రోశం ఈ రెండు దేశాలు ఈరోజు చూస్తున్నాయి. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఏమీ అవ్వదు. అమీర్ ఖాన్ వెళ్ళి అక్కడ సినిమా తీసినందుకు ఈరోజు అమీర్ ఖాన్ ఎర్డోగాన్ భార్యను కలిసింది, అవన్నీ కూడా విజువల్స్ ఈరోజు మొత్తం మీడియా అంతా కూడా మనం చూస్తున్నాం. ఆ వీడియోస్ మళ్ళీ ప్లే చేస్తున్నాం. సో ఇప్పుడు అమీర్ ఖాన్ పరిస్థితి ఏంటి? బయటకు వచ్చి మాట్లాడితే కానీ అమీర్ ఖాన్ ఎవరైనా కానీ ప్రశ్నిస్తారు, నువ్వు టర్కీకి నీకు ఏంటి ప్రేమ, టర్కీ మీద ఎందుకు నీకు ప్రేమ అని చెప్పి ప్రశ్నించడం మనం చూస్తాము. కాబట్టి ఆ ఆక్రోషం వస్తే గనక ఎటువంటి వ్యక్తులైనా కానీ తల వంచక తప్పదు. టర్కీ కాదు కదా, అజర్బైజాన్ కాదు కదా, అమీర్ ఖాన్ కదా, ఎవరైనా కానీ కూడా ప్రజలలో భారత వ్యతిరేకత అన్నది మనం తట్టుకోలేకుండా ఉన్నాము. అలాగే భారతదేశం మీద గౌరవం గణనీయంగా పెరుగుతున్నటువంటి విషయం కూడా మనం గమనించాలి. సార్, ఇక ఈ హౌతీస్ కి సంబంధించిన విషయం కూడా మాట్లాడాలి. యాక్చువల్లీ హౌతీస్ వాళ్ళపైన అమెరికాకు సంబంధించినటువంటి వార్షిప్స్ పైన టార్గెట్ చేయడము, దాడులు చేయడము, ఇవన్నీ మనకు తెలుసు. FA-18ని కూల్చేశారు అనేది కూడా మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు హౌతీస్తో సీజ్ ఫైర్ కి ఒప్పుకోవడము అండ్ అమెరికా ఒక మెట్టు తగ్గడమే మనకు కనబడుతోంది దీంట్లో. ఒకవైపు ఈ అంశం ఉంది, ఇంకోవైపు ట్రంప్ అట్టహాసంగా వెస్ట్ ఏషియా పర్యటనకు వెళ్లారు. చాలా పెద్ద ఎత్తున సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, UAE కావచ్చు, ఈ దేశాల్లో పర్యటించారు. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత వెస్ట్ ఏషియా టూర్ ప్రాధాన్యత ఎంత అండ్ హూతీస్ విషయంలో అమెరికా తీసుకున్నటువంటి స్టాండ్ ని ఇలా అర్థం చేసుకోవాలి? అంటే మనకు మొట్టమొదటి హౌతీలు అనేది ఒక లిటరల్ చెప్పాలంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంతే. ఇరాన్ అటువంటి ఒక హౌతీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దెబ్బకు అమెరికా ఓడిపోయింది అంటే ఈరోజు అమెరికా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు వేసే మిసైల్స్ ని తప్పించుకోవడానికి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒకటి షార్ప్ టర్న్ తీసుకుంది. దాని యొక్క కోర్స్ వెళ్తున్నటువంటి కోర్స్ నుంచి ఆ మిసైల్స్ ని తప్పించుకోవడానికి షార్ప్ టర్న్ తీసుకున్నారు. ఆ టర్న్ తీసుకునేసరికి ఏమైందంటే దాని డెక్ మీద పైన ఉన్నటువంటి సూపర్ హార్నెట్ F-18 ఎయిర్ క్రాఫ్ట్ మెడిటరేనియన్ సీలో పడిపోయింది. ఇలా 2 సార్లు జరిగింది. 2 F-18 పడిపోయింది. ఒక F-35 పడుతూ ఆగిపోయింది. లిటరల్ గా అది వాడు హౌతీల యొక్క అటాక్ నుంచి తప్పించుకోగలిగారు F-35. అంటే వాళ్ళ టెక్నాలజీ ఏమైంది? ప్రపంచంలోనే అందరికంటే సుపీరియర్ టెక్నాలజీ చెప్పుకుంటున్నటువంటి అమెరికా ఈరోజు పరిస్థితి ఏంటి? ప్లస్ వీళ్ళ రీపర్ డ్రోన్స్ మనం కూడా కొన్నాం. రీపర్ డ్రోన్స్ జనరల్ ఆటోమిక్ వివేక్ లాల్ అని చెప్పేసి ఆయనకు మనం పద్మ అవార్డు కూడా ఇచ్చాం. మనం అతని యొక్క ప్రోడక్ట్స్ మనం ఎక్కడైతే కంటెస్ట్ లేదో, కంటెస్టెడ్ టెరిటరీస్ అంటారు, కంటెస్టెడ్ స్పేసెస్ అంటారు, ఎక్కడ శత్రువులు ఇద్దరు కూడా యాక్టివ్ గా ఉన్నారో అక్కడ ఇవి పని చేయమని అర్థమైంది. మనం ఎక్కడ వీళ్ళకి ఛాలెంజ్ లేదు. అంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ లో, తర్వాత ఆఫ్పాక్ రీజన్, మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అక్కడ వీళ్ళు వెళ్ళి చాలా మంది టెర్రరిస్ట్ చంపారు, బాంబులు వేశారు. ఎందుకంటే అటు సైడ్ వాళ్ళంతా టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు కదా. కానీ హౌతీలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెడార్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇరాన్ కానీ, చైనా కానీ, రష్యా కానీ ఇచ్చినటువంటి రెడార్స్, వీటితోటి వాళ్ళు ఈ రీపర్ డ్రోన్స్ ని 10-15 రీపర్ డ్రోన్స్ ని వాళ్ళు కూల్చేశారు. అంటే అమెరికా కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని వాళ్ళు కొట్టగలుగుతున్నారు.
పైపెచ్చు F-18 లాంటిది సముద్ర మట్టం అయిందంటే దాని పరిస్థితి ఏంటి? మేము గెలిచాము అని చెప్పి దాన్ని డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపేశాడు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఆపేశాడు. ప్లస్ వీళ్ళు ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే అది టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళగలుగుతోంది వీళ్ళ హౌతీల యొక్క మిసైల్ అంటే, మరి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఏమైంది? డేవిడ్ స్లింగ్ అని, ఐరన్ డోమ్ అని చెప్తున్నారు కదా, టెల్ అవీవ్ దాకా ఎలా కొట్టగలిగింది? మనకు మీరు యమన్ నుంచి వాళ్ళు ఫైర్ చేస్తే సౌదీ ఎయిర్ స్పేస్ ను వాడుకుని వాళ్ళు వెళ్తున్నారు కదా, అంత దూరం పోలీస్ ఎయిర్ స్పేస్ కాదు, రెడ్ సీ మీద కొట్టారు అనుకుందాం. మీకు సమయం ఉంది కదా, 10 నిమిషాల సమయం ఉంది కదా, మీరు ఎందుకు కౌంటర్ చేయలేకపోయారు? మన ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ 2-3 రోజులు మనం క్యాన్సిల్ చేసాం. అక్కడ వెళ్తున్నది ఇజ్రాయెల్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ మళ్ళీ వెనక్కి పిలిచాం. కాబట్టి అంటే ఇంత పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటి దేశాలు వాళ్ళ వీక్నెస్ ఏంటో ఒక చిన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎక్స్పోజ్ చేయగలిగి, ఒక 3 న్యూక్లియర్ పవర్ దేశాలు, ఒక నేటో దేశము, 4 భారతదేశం మీద యుద్ధం చేస్తే అందరినీ కూడా మనం ఓడించగలిగాం. ఈ కాంట్రాస్ట్ చూడొచ్చు. అందుకనే మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆయన నేరేటివ్ లో, ఆయన ఇచ్చిన స్పీచ్ లో. అంటే ఈ సీజ్ ఫైర్ సంబంధించినటువంటి నేరేటివ్ అంటే ఆయన ముందర ఇచ్చినటువంటి నేరేటివ్ లో ఏం చెప్పారంటే, మేక్ ఇన్ ఇండియా మిగతా వీటికంటే కూడా చాలా అద్భుతంగా పనిచేసింది, న్యూ ఏజ్ టెక్నాలజీ చాలా అద్భుతంగా పనిచేసినాయి, ఎంత పర్ఫెక్ట్ గా వీళ్ళందరినీ టేక్అవుట్ చేయగలిగామా, వాళ్ళందరినీ కూల్చగలిగాం మనం. కాబట్టి మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ చాలా గుణాలు చూపిస్తున్నాయి, చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని అని చెప్పడానికి వెనకాల ఇవన్నీ కాదు. అంటే అమెరికా ఈరోజు మనకి F-35 అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఎంతో ఎక్విప్మెంట్ మనకు ఈ రీపర్ డ్రోన్స్ మనం కొనుక్కుంటున్నాం వాళ్ళ దగ్గర. ఓ స్ట్రాటజీగా కొంటున్నాం, అది మనకు పనికిరాదని మనకు తెలుసు, అయినా కొంటున్నాం మనం. యుద్ధం వస్తే అది పనికిరాదు, యుద్ధం లేనంత వరకు దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి ఇటువంటి ఆ టెక్నాలజీస్ కంటే మన DRDO, మన సైంటిస్టులు చేసినవి, మన BEL, తర్వాత మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సంబంధించిన కంపెనీలు, మనకు టాటాసు, తర్వాత మహీంద్రా, L&T, ఇటువంటివి మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలు అద్భుతాలు చూపించాయి ఈ 4 రోజులు. 3 న్యూక్లియర్ దేశాలు, ఒక నేటో దేశాన్ని, 4. నేను పదే చెప్తున్నాను, ఈ మొత్తం గ్లోబల్ రౌండప్ లో నేను 4-5 సార్లు చెప్పుకుంటాను. అది చాలా పెద్ద విషయం, చిన్న విషయం కాదు. వాళ్ళని ఓడించగలిగామంటే కనుక మన దేశపు ప్రోడక్ట్స్ ఎంత నాణ్యత దానిలో ఉన్నదో, ఎంత అద్భుతంగా ఇవన్నీ పనిచేసినా మనం చూస్తున్నాం. ఈ రోజు ఈ 3 దేశాలు ఇంక్లూడింగ్ అమెరికా ఎవరు కూడా బ్రహ్మోస్ ని వాళ్ళు ఎదిరించలేదు. బ్రహ్మోస్ యొక్క స్పీడ్ కి వాళ్ళకి కౌంటర్ లేదు వాళ్ళ దగ్గర. మనం షూట్ చేయగానే ఇమ్మీడియట్ గా వాళ్ళకి యాక్షన్ తీసుకోగలిగితే చాలా కష్టం. ఇదేంటంటే ఇప్పుడు బెన్ జాన్సన్ పరిగెడుతుంటే, బెన్ జాన్సన్ ఆల్రెడీ పరిగెడుతున్నాడు, మన వెనక నుంచి బెన్ జాన్సన్ కంటే ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తారు. ప్రపంచంలోనే బెన్ జాన్సన్ ఇచ్చిన ఫాస్టెస్ట్ రన్నర్ ఎవడు లేడు. కాబట్టి అతని కంటే ఫాస్ట్ గా పరిగెత్తగలిగినటువంటి మిసైల్ కావాలి మనకి. ఎక్కడి నుంచి వస్తుంది అది? దాన్ని షూట్ డౌన్ చేయాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి బ్రహ్మోస్ కి తిరుగులేదు. ఈ రోజు మనం వీరవిహారం చేసాం పాకిస్తాన్ లో. మొత్తం వాళ్ళ 11 ఎయిర్పోర్ట్స్ ని ధ్వంసం చేసి వచ్చాం. అఫ్ కోర్స్ మిగతా కూడా వాడాం, మనము స్పైస్, హ్యామర్ లాంటివి కూడా వాడాం, కానీ బ్రహ్మోస్ ముఖ్యంగా వాడాం. బ్రహ్మోస్ కి తిరిగలేదు సార్. దాని వాళ్ళు ఏం ఆపలేకపోయారు. మొత్తం చైనీస్ డిఫెన్స్ ఆపలేకపోయింది, అమెరికన్ రెడార్స్ ఆపలేకపోయింది. సో ఈ యొక్క కాంట్రాస్ట్ మనం చూస్తున్నాం. అమెరికా యమన్ లో ఎంత దారుణంగా వాడు దెబ్బతిని వాడు ఓడిపోయి అక్కడి నుంచి తోక ముడుచుకొని వెళ్ళిపోయారో, ఒక సూపర్ పవర్ అయి ఉండి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ముందు నిలబడలేకపోయారో, దానికి భిన్నంగా చూస్తే భారతదేశం ఇంత శక్తివంతమైనటువంటి న్యూక్లియర్ పవర్లకి, నేటో శక్తిని మనం నిలబడి అందరినీ ఓడించామంటే ఈ రోజు నిజంగా ఎవరికి వాల్యూ ఉన్నది, ఎవరికి నాణ్యత ఉన్నదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్ సార్, ఇక ఒకవైపు ఇంకా ట్రేడ్ డీల్ గురించి కూడా మనం మాట్లాడాలి సార్. నిజానికి ఒకవైపు వార్ నడుస్తున్న టైంలో ట్రేడ్ వార్ కూడా ఆ వైపు నడుస్తున్నది. US చైనా మధ్యనైతే ట్రేడ్ వార్ ఆల్మోస్ట్ ఒక 2-3 నెలల నుంచి నడుస్తున్నటువంటి తంతు. సో ఈ నేపథ్యంలో US చైనా మీద 200%, 250%, 300% దాకా తీసుకెళ్ళింది ట్రేడ్ ఇంపోజిషన్. సో ఈవెన్ చైనా కూడా దానికి కౌంటర్గా 100%, 120%, 200% ఇష్టం వచ్చినట్టుగా నెంబర్లు, ఎవరికి చూసిన నెంబర్లు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఇప్పుడు చివరికి ఇద్దరి మధ్య ఒక ట్రేడ్ డీల్ అయితే కుదిరింది. 30% కుదిరినట్టుగా తెలుస్తోంది. US విధించే సుంకాలు 30%, అండ్ చైనా ఇంపోర్ట్స్ ఏమో 10% అంగీకరించినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా US చైనా ట్రేడ్ డీల్ ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మొట్టమొదటి స్టేట్మెంట్ అంటే ఇది ట్రంప్ యొక్క ఫెయిల్యూర్ కింద నేను భావిస్తాను. ట్రంప్ బెదిరింపుకి వాడు తొణకలేదు, దాని గురించి వాడు చెల్లించలేదు చైనా. మేము ఈ విషయంలో చర్చించదలుచుకోలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే అప్పుడు ఫేక్ న్యూస్, ఒక ఫేక్ నెరేటివ్ నడిపించే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేశారు. చైనా డెస్పరేట్ గా ఉంది, నాతో మాట్లాడాలని, నాకు ఫోన్లు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు,
ఇవన్నీ మొదలుపెట్టు. వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే మేము ఎప్పుడు కూడా బుల్లి తోటి మేము మాట్లాడము, మమ్మల్ని బెదిరించే వాళ్ళతో మేము మాట్లాడము, అది మా పాలసీ, మేము అమెరికాకు ఫోన్ చేసేటువంటి ఆలోచనే లేదు మాకు అని ఓపెన్ చెప్పేసరికి ట్రంప్ మొహం ఎక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆల్టర్నేట్ లేని పరిస్థితిలో వీళ్ళే వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొంత ఏదో కొన్ని అంశాల్లో ఒప్పందాలు జరిగినాయి కాబట్టి 90 రోజులు సస్పెండ్ చేస్తున్నానని చెప్పి పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ అంతకంటే ముందరే 245% టారిఫ్స్ చైనా మీద విధించినా కానీ కూడా చాలా అంశాల్లో ఎగ్జామ్షన్స్ ఇచ్చారు వాళ్ళకి. ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్ కావచ్చు, ఇతర చాలా కాంపనెంట్స్ వాళ్ళు ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. చైనా ఏం చేసింది, అమెరికాకి ఎక్కడ దెబ్బ తగ్గుతుందో అక్కడ వాళ్ళు కొట్టారు. రేర్ అర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను వాళ్ళు అమెరికాకి ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు. సో అమెరికాలో ఇండస్ట్రీ, హైటెక్ ఇండస్ట్రీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ విలవిలలాడిపోయారు. వాళ్ళకి ఆ కాంపనెంట్ చైనా నుంచే రావాలి. చైనా నుంచి రాకపోయేసరికి వాళ్ళ డొనాల్డ్ ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చింది. సో అల్టిమేట్ గా డొనాల్డ్ ట్రంప్ మోకరిల్లవలసినటువంటి పరిస్థితి చైనా తీసుకొచ్చింది. కాబట్టి ఇది చైనా యొక్క ఘన విజయం కింద మనం భావించాం. డొనాల్డ్ ట్రంప్ బెదిరించేటువంటి ప్రయత్నం ముందర చేస్తాడు. ఆయన బెదరకపోతే మళ్ళీ కాళ్ళబేరం చేస్తాడు. చైనాతో అదే జరిగింది. మనం ఏంటంటే కాళ్ళబేరంకి రావట్లేదు, బెదిరింపులు చేయట్లేదు, ఏదో మధ్యవర్తిత్వంగా మనం ఒక విధమైనటువంటి ఒప్పందం చేసుకొని దీని సమస్యని అలా మెయింటైన్ చేద్దాం అన్న ప్రయత్నం మనం చేస్తాం. కానీ చైనా అయితే డొనాల్డ్ ట్రంప్ ని కంప్లీట్ గా మెడ వంచి వాళ్ళ టర్మ్స్ మీద ఒప్పుకునే దిశగా వాళ్ళని లాక్కొచ్చారు. అది పెద్ద విజయం. ఇది అన్ఫార్చునేట్, బట్ దీనివల్ల చాలా మందికి ఎగ్జాంపుల్స్ వస్తాయి. మిగతా దేశాలు కూడా ఇప్పుడు ట్రంప్ ని ఎలా డీల్ చేయాలి, యూరోపియన్ యూనియన్ ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళకి ఆలోచన వస్తుంది, మరి చైనానే అచీవ్ చేయగలిగింది మనం ఎందుకు చేయకూడదు. దాంట్లో కనీసం కొన్ని దేశాలైనా ఇటువంటి ఒక టఫ్ స్టాండ్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ట్రంప్ యొక్క ట్రేడ్ వార్ అన్నది ఫ్లాప్ అవుతున్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తనే 99 రోజులు అన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ప్రజలు అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు తెచ్చుకునేటువంటి దాకా తెచ్చుకున్నాడు. అక్కడ ధరలు పెరిగిపోయి వస్తువులు దొరక్క చైనా నుంచి వస్తే గానీ వాళ్ళ డిపార్ట్మెంట్ స్టోర్ లో ఏమీ లేనటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఈ యొక్క ఎఫర్ట్ ఏదైతే, ఈ ప్రయత్నం ఏదైతే ఉందో కంప్లీట్ గా విఫలమై. చూద్దాం వాళ్ళు ఇంకా చర్చలు చేసి ఇంకేమో కొన్ని ఇష్యూస్ మీద సమస్యకు పరిష్కారం తీసుకొస్తామని అంటున్నారు. చూద్దాం. చైనా మాత్రం తగ్గేదే లేదన్నటువంటి స్థితిలో చైనా ఉన్నది కాబట్టి మరి ఎంతవరకు అమెరికా దానికి కొత్తాసు పలుకుతుందో ఇవన్నీ చూడాలి. ఇక్కడ కంప్లీట్ గా బిజినెస్ అప్రోచ్ తో చైనాకి వెళ్తే కనుక వాళ్ళకు అంతకంటే పెద్దగా మిమ్మల్ని వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండేది. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కొనుక్కోగలరు. మీ దేశంలో మీ సెనేటర్లు కొనుక్కోవచ్చు, మీ కాంగ్రెస్ మెన్ కొనుక్కోవచ్చు, మీ డిఫెన్స్ లాబీస్ ను కొనుక్కోవచ్చు, మీకున్నటువంటి ఇతరత్ర ఏవైతే మీకు ఫార్మసీ, ఈ లాబీస్ అన్ని కూడా కొనుక్కునేటువంటి శక్తి చైనా దగ్గర ఉన్నది. కాబట్టి సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, దాంతో మీరు ఇలా ఓపెన్ గా యుద్ధం చేస్తే కనుక ఆఫ్ కోర్స్ వాళ్ళు ఊరుకోరు కదా. కాబట్టి అది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. భారతదేశం ఏంటంటే మనం ఓపెన్ గా యుద్ధంలో దిగకుండా మనం చేయాల్సింది మనం చేస్తున్నాము. ఎక్కడ మనకు దెబ్బ తగ్గుతుందో అక్కడ మనం తగ్గే విషయమే లేదు. మన రైతులకు అన్యాయం కాకుండా వాళ్ళు ఫ్రీగా వాళ్ళ మార్కెట్ వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మన దేశంలో డంప్ చేస్తామంటే ససేమిరా అన్నాం. కాబట్టి మనం కూడా టఫ్గానే ఉన్నాం. కానీ చైనా లాగా బాటంగా అరవడం, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా సైలెంట్ గా మనం చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి పెద్ద పెద్ద ఎకానమీస్ తోటి డీల్ చేసేటువంటి పద్ధతి ఇది కాదు. బెదిరింపులతోటి సమస్యకు పరిష్కారం రాదు అన్నది సూచనలు చైనా కానీ భారతదేశం కానీ డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నాము. సరిగా ఈ వారం మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాము. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలకు సంబంధించినటువంటి సెగ్మెంట్ ఇది. దీంట్లో మళ్ళీ మనం డొనాల్డ్ ట్రంప్ గురించే మాట్లాడాలి. ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాము, కానీ ఆయన హిపోక్రసీ గురించి ఒకసారి మనం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందులోనూ ఇప్పుడు ప్రస్తుతం ఖతార్లో ఆయన పర్యటించారు అండ్ వెస్ట్ ఏషియా ట్రిప్లో భాగంగా ఖతార్ని ఆకాశానికి ఎత్తేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఖతార్ని చాలా అద్భుతంగా ప్రైజ్ చేశారు. అదే డొనాల్డ్ ట్రంప్ గతంలో 2017లో ఇది టెర్రరిజంకి ఫండ్ చేస్తున్నటువంటి దేశం అని వ్యాఖ్యానించిన సందర్భము, ఈవెన్ తాలిబాన్లతో చర్చలు జరిపిన సందర్భం అక్కడే. సో ఇటు పాకిస్తాన్ విషయంలోనూ అంతే. గతంలో పాకిస్తాన్ విషయంలో అయితే చాలా దారుణంగానే వ్యాఖ్యానాలు చేశారు. నిజానికి అసలు ఒసామా బిన్ లాడెన్ని అక్కడ ఆయన దగ్గర పాకిస్తాన్లోనే ఉన్నప్పుడు దానికి అపాలజీస్ చెప్పాలి పాకిస్తాన్ అని చెప్పిన సందర్భం ఉంది. వీళ్ళు అసలు చాలా వాళ్ళకు కోట్ల రూపాయలు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మేము ఇచ్చాం, కానీ అసలు పాకిస్తాన్ మాకేమిచ్చింది, మోసం చేసింది మమ్మల్ని అని వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి ఇప్పుడు పాకిస్తాన్ని గొప్ప దేశం అని మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. సో ఒకసారి ట్రంప్ హిపోక్రసీ గురించి చెప్తారా? డొనాల్డ్ ట్రంప్ మనకు ఈ యొక్క అరబ్ దేశాల పర్యటనలో
అన్నిటికంటే మోస్ట్ హిపోక్రాటిక్ స్టేట్మెంట్ మనం ఏమైనా చూసామంటే కనుక మనకు సిరియాకి సంబంధించినటువంటి జూలానీని ఆయన ఏమన్నాడు, గ్రేట్ యంగ్ అట్రాక్టివ్ గై, వెరీ స్ట్రాంగ్ పాస్ట్, టెర్రరిస్ట్ అని చెప్పి అమెరికా డిక్లేర్ చేసినటువంటి అమెరికా, అతన్ని అరెస్ట్ చేసిన వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రకటించినటువంటి అమెరికా, అతను అల్ ఖైదాకు సంబంధించినటువంటి వ్యక్తి, అతన్ని ఈ రోజు షూట్ లో వచ్చాడు కాబట్టి గ్రేట్ యంగ్ అట్రాక్టివ్ టఫ్ గై, ఈ పదాలు అంటే టెర్రరిస్ట్ అన్న పదం నుంచి ఎంత 180 degrees ఎంత హిపోక్రాటిక్ గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడో చూసాం. మొహమ్మద్ బిన్ సల్మాన్ కోరాడు కాబట్టి వాళ్ళ యొక్క హెచ్టిఎస్ ఏదైతే ఉందో దాన్ని టెర్రరిస్ట్ లిస్ట్ నుంచి తీసేసాడు ఆయన. నిన్నటి దాకా టెర్రరిస్ట్ అని ప్రపంచానికి అంతా మీరు చెప్పిన వాళ్ళు ఈ రోజు సడన్ గా టెర్రరిస్ట్ కాదు, చాలా గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తి, టఫ్ మ్యాన్, వెరీ స్ట్రాంగ్ పాస్ట్. స్ట్రాంగ్ పాస్ట్ అంటే ఏంటి? వేలాది మందిని ఓచకోత కోసి చంపినటువంటి వ్యక్తిని అది స్ట్రాంగ్ పాస్ట్ అంటావా? ఇంతకంటే హిపోక్రసీ మనకి ఏమైనా కావాలా? ఈ ఒక వ్యక్తి ఒక టెర్రరిస్ట్ ని మీరు వెనకేసుకొస్తున్నారు. సరే, ఖతార్ సంగతి తెలిసిందే. ఖతార్ ఇద్దరిని అమెరికన్ బేసెస్ ఉంటాయి ఖతార్ లో, అలాగే మనకు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఖతార్. మనకు అల్ ఖైదా కావచ్చు, మనకు తాలిబాన్ కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు, రెండిట్లో కూడా ఉంటారు. కానీ ఖతార్ తో పోయి 210 బోయింగ్ల డీల్, $96 బిలియన్ డీల్ చేసుకొని వచ్చాడు. కాబట్టి ఖతార్ చేసినటువంటి ఈ యొక్క మొత్తం ఈ ప్రపంచం అంతా టెర్రరిజానికి పోషిస్తున్నటువంటి ఖతార్ సడన్ గా వాడు మిత్రుడైపోయాడు. గోల్ఫ్ కోర్సులు పెట్టుకుంటున్నాడు, అక్కడ ట్రంప్ టవర్లు పెట్టుకుంటున్నాడు. అంటే ఇంతకంటే ఓపెన్ కరప్షన్ ఎక్కడైనా చూడగలమా మనం? పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తన బిజినెస్ ఇంట్రెస్ట్ ముందుకు తీసుకువెళ్తూ పాకిస్తాన్ తో కూడా ఆయన వచ్చేసి క్రిప్టో, ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి క్రిప్టో కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి. అలాగే మనకు ఖతార్ కావచ్చు, ఇతరత్ర ఈ దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. డైరెక్ట్ గా తన ట్రంప్ బ్రాండ్ నే ప్రమోట్ చేసుకుంటున్నాడు. వెరీ గుడ్ ఫ్రెండ్స్ అంటున్నాడు, గతంలో మనం అది చేసాం ఇది చేసాం అంటున్నాడు. గోల్ఫ్ కోర్స్ వాళ్ళకి పర్మిషన్లు ఇస్తున్నారు. $400 మిలియన్ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉచితంగా ఖతార్ డొనాల్డ్ ట్రంప్ కి గిఫ్ట్ ఇస్తోంది. ఇంతకంటే హిపోక్రసీ ఏం కావాలి మనకి? ప్రపంచానికి అంతే నీతులు చెప్తావు, టెర్రరిజం గురించి లెక్చర్ ఇస్తావు, నేను యుద్ధాల గురించి అది చేస్తాను ఇది చేస్తాను అంటావు, బట్ అల్టిమేట్ గా చేసింది ఏంటి? సో చూస్తే కనుక ఇంతకంటే హిపోక్రేట్ మనకి ఎక్కడ కనిపించాలి మనం? కాబట్టి ప్రతిదీ యూటర్న్ చేస్తున్నాడు ఆయన. ఆయన కన్వీనియన్స్, ఆయనకు లాభం ఉంటే, వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. దేశానికి నష్టమా లాభమా అక్కర్లేదు. దానివల్ల ఈ రోజు మొత్తం అమెరికాలో అమెరికన్ యూనివర్సిటీస్ లో అంతా కూడాను ఖతారీ ఇన్వెస్ట్మెంట్స్ మాక్సిమం ఉన్నాయి. కాబట్టి ఖతార్ ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ని సపోర్ట్ చేస్తూ తాలిబాన్, తర్వాత మాకు బోకో హరాం, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ముస్లిం జిహాదీ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఏమి వేలెత్తి కూడా చూపలేనటువంటి పరిస్థితికి అమెరికా తీసుకొచ్చింది ఖతార్. ఎంత దేశం అది, చిన్న దేశం. ఈరోజు అమెరికా తల ఉంచగలిగిందంటే దానికి ఇగో ఈ పర్సనల్ అజెండా ముందర రావాలి. అంతకంటే హిపోక్రసీ ఏమున్నది? అలాగే పాకిస్తాన్ కూడా $33 బిలియన్ నేను ఇచ్చాను, వేస్ట్, పాకిస్తాన్ కి ఏం అక్కర్లేదు అన్నటువంటి లాస్ట్ టర్మ్ లో ఆయన ఇచ్చినటువంటి ట్వీట్ కి ఈ రోజు వాళ్ళు ఏదో క్రిప్టో మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినందుకు సడన్ గా పాకిస్తాన్ చాలా బ్యూటిఫుల్ పీపుల్, ఐ ట్రేడ్ విత్ దెమ్ అంటాడు. కాబట్టి ఆయనకు చిత్తశుద్ధి లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. ఆయనకు లాభం ఉంటే మాట్లాడతాడు, లేకపోతే అబ్సల్యూట్ ట్రాన్సాక్షనల్ మనిషి. తన స్వలాభం తప్ప ట్రంప్ ని పొగుడుకోవడం తప్ప ట్రంప్ భార్యను కూడా పొగడు. ఇది ఆయన పరిస్థితి. రైట్. యాక్చువల్లీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయిన వెంటనే గ్లోబల్ రౌండప్ లు చూసిన వాళ్ళు, లేకపోతే ఇందులో పార్టీ ఈ వీడియోస్ ని మన విశ్లేషణని అబ్జర్వ్ చేసిన వాళ్ళు అనుకోవచ్చు గాక ట్రంప్ గురించి అప్పుడు పాజిటివ్ గా మాట్లాడారు, ఇప్పుడు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, ఇదంతా అనుకోవచ్చు గాక. ఏ రోజు నేషనలిస్ట్ హబ్ లో గిరిధర్ గారు కానీ మేము కానీ పాజిటివ్ నెగటివ్ ఆ రోజు ఆ ఎపిసోడ్ ఆ ఇన్సిడెంట్ కి సంబంధించే మాట్లాడుతున్నాము అనేది అర్థం చేసుకోవాలి. జియో పాలిటిక్స్ ఇలాగే ఉంటాయి కదా సార్. ఒకసారి ప్లీజ్ క్లారిఫై చేయండి సార్ ఒకసారి, ఎందుకంటే మన దగ్గర ఒక సమస్య ఉంది గిరిధర్జీ. ఒక సమస్య ఏంటంటే మనం మరి ట్రంప్ స్థాయికి అక్కడ దాకా వెళ్ళి మాట్లాడడమే కాదు, అంతర్జాతీయ పరిణామాల గురించి విశ్లేషించడం కాదు, కానీ మన దగ్గరే ఎవరైనా ఒక లెఫ్ట్ నుంచి వచ్చిన వ్యక్తి RSS లో 2 మాటలు మంచిగా పొగిడాడు అనుకోండి, ఆ వీడియోని వైరల్ చేసేది మన వాళ్ళే. సో ఒక చిన్న విషయం ఎక్కడైనా ఒక దగ్గర మాట్లాడారు, రోజంతా తిట్టి ఒక్క రోజు ఒక మంచి మాట మాట్లాడితే అయిపోయింది, చూసారా ఆయన అద్భుతం అని చెప్పి ఆకాశానికి ఎత్తిన సందర్భాలు అనేకం. సో అది ఇట్లా చాలా సార్లు అంటే పాజిటివ్ నెగటివ్ రెండింటిని
సమదృష్టితో చూస్తూ నిజానికి ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండి విశ్లేషణ చేయడం అవసరం, ముఖ్యంగా జియో పాలిటిక్స్ లో. కెన్ యూ ప్లీజ్ ఒకసారి ఈ విషయం మీద మనం కొంచెం క్లియర్ గా చెప్తే బెటర్ అనిపిస్తుంది సార్. తప్పకుండా మనము మన పాత ఎపిసోడ్స్ కూడా మన ప్రేక్షకులు చూసారంటే కనుక స్పష్టంగా మనం చెప్పాము. అప్పుడు కూడా ఈయన ట్రాన్సాక్షనల్ మనిషి అని అప్పుడు కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. కరెక్ట్. మనకు బైడెన్ తో పోల్చి చూస్తే ట్రంప్ బెటర్ మనకు అని చెప్పుకున్నాం. ఎందుకు? బికాస్ ఈ యొక్క చెత్త నెరేటివ్స్ మన మీద పెట్టరు. ఇక్కడ మీ మైనారిటీ హక్కులు హరిస్తున్నామని, మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నామని, లేదా వాక్ స్వాతంత్రం లేకుండా చేస్తున్నామని, ఇటువంటి స్టేట్మెంట్స్ ట్రంప్ నుంచి రావు మనకి. ఆయన బిజినెస్ డీల్ చేస్తాడు. ఆయనకు మన మీద నచ్చకపోతే మనం తిడతాడు. ఒకటే సెంటెన్స్ లో మోదీ ఈజ్ ఎ గ్రేట్ గా, ఇండియా ఈజ్ యూస్లెస్ అంటాడు. కాబట్టి సగం సెంటెన్స్ మనం పొగుడతాడు, సగం సెంటెన్స్ తిడతాడు. ఇదే విషయాలు మనం అప్పుడు పాత గ్లోబల్ రౌండప్ లో కూడా ఇదే చర్చించాం. కాబట్టి ఆయనతోటి మనం ఎక్కడ మనకు లాభసాటో అక్కడ పని చేయించుకోవాలి. మనకు వ్యతిరేకంగా కూడా చాలా చేస్తారు, దానివల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి అని మనం అప్పుడు చెప్పారు. కాబట్టి మనం దీనిలో ఎప్పుడు కూడాను ఏకపక్షంగా అతన్ని మనం వెనక్కి వేసుకుని రాలేదు. ఇన్ఫాక్ట్ జో బైడెన్ హయాంలో కూడా మనకు కొన్ని లాభాలు వచ్చినాయని కూడా మనం చర్చించాం. ఇట్స్ నాట్ ఫర్ ఇన్స్టెన్స్ మనకు కొన్ని కంపెనీలు మనం వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేసినటువంటివి, ఎప్పుడో న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు బ్లాక్ లిస్ట్ చేసినటువంటి కంపెనీలను జో బైడెన్ ప్రభుత్వం దాన్ని బ్లాక్ లిస్ట్ తీసేసి. కాబట్టి ఇటువంటివి ప్రతి ప్రభుత్వంలో మనకి ఏవి పాజిటివ్స్ ఉన్నాయో దాని గురించి మాట్లాడుతున్నాం మనం, ఎక్కడ నెగిటివ్స్ ఉన్నాయో దాని గురించి మాట్లాడుతున్నాం. అమెరికా అనేది ఒక సూపర్ పవర్ కాబట్టి వాళ్ళ భావజాలం అంతా కూడాను ఒక ఆరోగ్యంట్, మేమే చాలా చాలా గొప్పవాళ్ళం అన్నటువంటి ఒక అహంకారం, అహంభావంతో వాళ్ళు ప్రవర్తిస్తారు. ప్రెసిడెంట్ ఎవరైనా కావచ్చు. కాబట్టి మన ఇంట్రెస్ట్ ఎక్కడ ఉన్నాయో దాని ఆధారంగా మనం ప్రవర్తించాలి. ట్రంప్ వచ్చిన తర్వాత మనకి చెత్త నెరేటివ్స్ మాత్రం తప్పకుండా అయిపోయినాయి. కంట్రీ ఆఫ్ స్పెషల్ కన్సర్న్, ఇటువంటి కొత్త కొత్త పేర్లు పెట్టి మన మీద వాళ్ళు ఏదో రుద్దడం, లేదా మణిపూర్ లో క్రిస్టియన్స్ సేఫ్ గా లేరు, ఇంకెక్కడో ముజఫర్ నగర్ లో ముస్లింలు చాలా ఇబ్బంది పడుతున్నారు వక్ఫ్ ఆ చట్టం తీసేయడం వల్ల, ఇటువంటి చెత్త నెరేటివ్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మనకు వినపడదు. అవి పాజిటివ్. అలాగే బంగ్లాదేశ్ ని, పాకిస్తాన్ ని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, కానీ వాళ్ళకి పెద్దగా ఆ దేశంతో వాళ్ళు చేసేది ఏమి ఉండదు. సరే, IMF లోన్ ఇప్పించడానికి అమెరికా సహాయపడింది, అది వచ్చి తీరుతున్నది, ఆగకుండా ఉండదు. కాబట్టి ఇటువంటివి ఈ ప్రాంతంలో మోరార్లెస్ మన యొక్క ఆధిపత్యమే డొనాల్డ్ ట్రంప్ కూడా వదిలిపెట్టారు. కాబట్టి మనకు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ట్రేడ్ విషయంలో, ఆయన డీలింగ్ విషయంలో ఆయనకు నచ్చకపోతే మాత్రం ఆయన మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఫర్ ఇన్స్టెన్స్ టిమ్ కుక్ ని అక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు, వచ్చి ఇక్కడ అమెరికాలో ఇన్వెస్ట్ చేయి, $500 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నావు కదా, భారతదేశం వాడు చూసుకుంటారు, అక్కర్లేదంటాడు. సో ప్రతిదీ ట్రాన్సాక్షన్ గా చూస్తాడు. బట్ టిమ్ కుక్ ఆఫ్ కోర్స్ మన వాళ్ళకి ఫోన్ చేసి లేదు నా ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలో ఉండబోతున్నాయి, నేను దాంట్లో మార్పులు చేయదలుచుకోలేదని చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే అమెరికాలో ఈ రోజు ప్లాంట్ షిఫ్ట్ చేసినా దాని మీద పని చేయడానికి మనుషులు లేరు. అమెరికా ఆ స్కిల్ సెట్స్ ఉన్నటువంటి మనుషులు లేరు. అన్ని వేల మంది, బహుశా 1,00,000 మనకు చైనాలో అయితే కనుక ఒక్కొక్క ప్లాంట్ 1,00,000 మంది పనిచేశారు. కాబట్టి అంతమందిని తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. అమెరికా ప్రొడ్యూస్ చేయలేదు అంతమంది. కాబట్టి వాళ్ళకు సప్లై చైన్ లో అన్ని కూడా వాళ్ళకి డీ రిస్క్ చేసుకోవాలి. కొన్ని చైనాలో ఉంటాయి, కొన్ని భారతదేశంలో ఉంటాయి, కొన్ని ఇంకేదో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటాయి, కొన్ని అమెరికాలో ఉంటాయి, కొన్ని యూరోప్ లో ఉంటాయి. కాబట్టి ఏ కంపెనీ అయినా కానీ ఒక దగ్గర ఇరుక్కోకుండా డీ రిస్క్ చేసుకుంటాయి. కాబట్టి భారతదేశంలో వస్తాయి, అమెరికాకు వెళ్తాయి. కానీ ఈ రోజు సడన్ గా అమెరికాని కంప్లీట్ గా మళ్ళీ రీఇండస్ట్రియలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అది జరిగే పని కాదు. ఒకసారి వాళ్ళ ఇండస్ట్రీస్ అన్ని ఆ దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు లేరు, అక్కడ స్కిల్ సెట్స్ ఉన్నటువంటి వాళ్ళు లేరు. మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొస్తే వాళ్ళకి స్కిల్లింగ్ చేయడానికి, వాళ్ళకి ఈ అంశాలను నేర్పించడానికి ఎన్ని నెలలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. ఓకే. ప్లస్ చాలా కాస్ట్లీ. అమెరికా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై. వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళకు డైలీ వేజెస్ ఇవ్వాల్సినటువంటి కాస్ట్ చాలా ఎక్కువ. ఆ కాస్ట్ తోటి ఏ కంపెనీ కూడా లాభసాటిగా పని చేయలేరు. కాబట్టి వాళ్ళకు మిగతా చైనా, భారతదేశము, మనకు వియట్నాం, ఇటువంటి దేశాల్లోనే వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెడితే వాళ్ళకు ఆ కంపెనీలు ఏమైనా లాభాలు వస్తాయి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చేసేది వాళ్ళు కూడా ఇండస్ట్రీకి తెలుసు. ఏదో డొనాల్డ్ ట్రంప్ ని మెప్పించడానికి కోసం, ఆయన మెప్పు కోసం సడన్ గా వీళ్ళు ఇక్కడి నుంచి అన్ని మూసేసుకొని వెళ్తే కనుక ఈ టర్మ్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఉండడు. ఆయన నెక్స్ట్ టర్మ్ ఆయనకి నిలబడడానికి కూడా ఆయనకి అవకాశం లేదు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక ఇండస్ట్రీ పెట్టారంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు కనీసం అంటే దాంట్లో లాభాలు తీసుకోవాలి కదా. కాబట్టి అటువంటి పిచ్చి పనులు జరగవు. ఇండస్ట్రీ కూడా బాగా తెలుసు. ట్రంప్ ని మెప్పించడానికి కోసం, ట్రంప్ ని ఏదో విధంగా వాళ్ళ సైడ్ ఉంచుకోవడానికి అవసరం పెద్ద పెద్ద అనౌన్స్మెంట్ చేయిస్తారు. అక్కడ గ్రౌండ్ లెవెల్ జరిగేదే ఉండదు.
వీళ్ళ బిజినెస్ వీళ్ళు చేస్తే వీళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఫైన్, ఐ మీన్ దట్ ఇస్ హిపోక్రసీ. డొనాల్డ్ ట్రంప్ యొక్క హిపోక్రసీ. ఏం చేస్తాం మనం, వి కాంట్ హెల్ప్ ఇట్. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి తప్పదు. ఎస్ సార్, ఈ వారం మనం గ్లోబల్ రౌండప్ లో కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాము. పాశ్చాత్య సమాజాలు ఎలా కొలాప్స్ అవుతున్నాయనే అంశానికి సంబంధించి. సో యుఎస్ మేరీల్యాండ్ లో ఒక బిల్ తీసుకొచ్చారు సార్. నిజానికి ఇక్కడ ఇది చాలా దారుణంగా ఉంది. HB 161 ఈ బిల్ ఏంటంటే నిజానికి పూర్తిగా ఎడ్యుకేషన్ కి సంబంధించి, పిల్లల చదువులకు సంబంధించినటువంటి కంట్రోల్ మొత్తం స్టేట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇందులో పూర్తిగా పేరెంట్స్ పాత్ర కానివ్వండి, లేకపోతే లోకల్ స్కూల్ బోర్డ్స్ పాత్ర కానీ లేదు. వాళ్ళు ఏం నేర్చుకోవాలనేది స్టేటే నిర్ణయిస్తుంది. అందులో జెండర్ ఐడెంటిటీకి సంబంధించి కావచ్చు, ఈక్వాలిటీకి సంబంధించి కావచ్చు, ఈ వోక్ దరిద్రాన్ని అంతా కూడా వాటిల్లో పెట్టాలనే తలంపుతో ఇదంతా చేస్తున్నట్టుగా ఒక వార్త. సో దీని గురించి డీటెయిల్స్ చెప్తారా? చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇన్ఫాక్ట్ దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి ఒక స్త్రీ దీంట్లో కీలక పాత్ర ఆవిడ పోషిస్తున్నది. ఆవిడ పేరు అరుణ మిల్లర్. ఆవిడ యాక్చువల్ గా ఇక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ తెలంగాణ, ఆంధ్ర అయిన ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆవిడ పేరు యాక్చువల్ గా అరుణ కాట్రగడ్డ. ఆవిడ ఆఫ్ కోర్స్ డేవిడ్ మిల్లర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ అరుణ మిల్లర్ అయింది. ఆవిడ ఈ రోజు ఈ మేరీల్యాండ్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్. సో ఈ యొక్క కంప్లీట్ వోక్ సిస్టమ్ ని తీసుకొచ్చే దాంట్లో ఈవిడ హస్తం కూడా ఉంది. ఆఫ్ కోర్స్ ఆవిడ గవర్నర్ కాదు, బట్ ఆవిడ లెఫ్టినెంట్ గవర్నర్. కాబట్టి బెస్ మూర్ అన్నటువంటి వ్యక్తి ఈ రోజు గవర్నర్. వీళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం, ఇందాక నువ్వు చెప్పింది HB 161 లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, జెండర్ ఐడెంటిటీ అంటే ఒక అబ్బాయి తన అబ్బాయా అమ్మాయా అని ఎలా నిర్ణయించుకోవాలని వీళ్ళు చెప్తారన్నమాట. స్కూల్లో టీచ్ చేస్తారు. అలాగే సెక్షువల్ ఓరియంటేషన్, నేను పురుషుణ్ణి కానీ నాకు స్త్రీల పట్ల నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు పురుషుల పట్ల ఇంట్రెస్ట్ ఉంది, లేదా పురుషులు స్త్రీలు కాదు నాకు ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇటువంటి సెక్షువల్ ఓరియంటేషన్ చిన్న చిన్న పిల్లలకి నేర్పించేటువంటి పరిస్థితి ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ క్లాసెస్ అన్ని కూడా కంపల్సరీ, దాన్ని ఏమంటారంటే ఆప్ట్ అవుట్ అవ్వకుండా ఉన్నటువంటి నో ఆప్ట్ అవుట్ ఆప్షన్, అంటే కంపల్సరీ సబ్జెక్ట్ కింద వాళ్ళు పెట్టేది. ఆప్షన్ గా తీసుకునే పరిస్థితి లేదు. కంపల్సరీగా ఇటువంటి సబ్జెక్ట్స్ స్కూల్లో టీచ్ చేయాలి. ఈ కరికులం అంతా కూడాను వాళ్ళ మేరీల్యాండ్ గవర్నమెంట్ యొక్క ఫస్ట్ వాళ్ళ అంటే ప్రతి స్టేట్ మోరల్లెస్ ఇండిపెండెంట్ గానే ఉంటాయి. అక్కడ ఏవో కొన్ని అంశాలు మాత్రం ఫెడరల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. సో వాళ్ళ మేరీల్యాండ్ స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏ సిలబస్ నిర్ణయిస్తుందో వాళ్ళ కౌంటీలన్నీ కూడా అదే ఫాలో. ఆ సిలబస్ తప్ప ఇంకేమో వాడడానికి వీల్లేదు. అటువంటి చట్టం వీళ్ళు తీసుకొచ్చారు. ఏ స్కూల్ అయినా చేస్తే వాళ్ళని శిక్షిస్తారు. సో దీంట్లో కీలకంగా ఇందాక నువ్వు చెప్పినట్లు పేరెంట్స్, తల్లిదండ్రులకు ఎటువంటి ప్రమేయం, ప్రభుత్వం నిర్ణయిస్తుంది పిల్లలకి ఏం చెప్పాలి, ఏ వయస్సులో ఏది చెప్పాలి. వాళ్ళ తల్లిదండ్రులకి దాంట్లో ఎటువంటి ప్రమేయం లేదు. అరే చిన్న పిల్లలు 8 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లలకి ఈ సెక్షువల్ ఓరియంటేషన్ అంతా ఎందుకు చెప్తున్నారు మీరు అని పేరెంట్స్ ప్రశ్నించడానికి వాళ్ళకి అధికారం. స్కూల్ నిర్ణయిస్తుంది, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో మరి ఆ సమాజం ఎంతకాలం నిలబడుతుంది అది. కాబట్టి మనం కన్సిస్టెంట్ గా ఆ వెస్టర్న్ సమాజంలో కొలాప్స్ అవుతున్న వాటి పరిస్థితులు మనం అందరం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీ అనే సెగ్మెంట్ పెట్టింది దానికోసం. అక్కడ ఏం జరిగినా భారతదేశంలో కూడా దాని రిఫ్లెక్షన్ మనం చూస్తున్నాం. ఈ రోజు ఇక్కడ కూడా అదే పరిస్థితి వచ్చింది. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు IPL క్రికెట్ లో కూడా మనం చూస్తే కనుక ఆడేదన్నారు మగవాళ్ళే. అఫ్ కోర్స్ ఆడవాళ్ళ క్రికెట్ వేరే ఉంది, కానీ మగవాళ్ళ క్రికెట్ లో గతంలో మనం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని పిలిచేవాడు. అవును, ఈ రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అంటే అవును జెండర్ న్యూట్రల్ చేసే పరిస్థితి. ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అనొచ్చు కదా. అక్కడ జెండర్ ఇక్కడ కూడా వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. అంటే ఇక్కడ ఏమైనా స్త్రీలు వస్తున్నారా, లేదు కదా, పురుషులే ఆడుతున్నారు కదా పురుషుల టీంలో. అయినా కానీ కూడా ఈ యొక్క చెత్త మన దేశంలో కూడా వస్తుంది. అది అర్థం చేసుకోవాలి. మన పిల్లలు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎటువంటి కంటెంట్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు. వాళ్ళు ఏదో మనం అమెరికా నుంచి ఏదో స్కూళ్లతో మనం అనుసంధానం చేసుకొని చాలా స్కూల్ పనిచేస్తున్నాయి, అక్కడి నుంచి వచ్చి వీళ్ళు లెక్చర్ ఇచ్చి వెళ్తుంటారు. సో ఇటువంటి పరిస్థితులలో మన సమాజం ఏ దిశగా వెళ్తుందో మనం చాలా కేర్ఫుల్ గా ఉంటాం. తల్లిదండ్రులు, టీచర్స్ వీళ్ళు అబ్జర్వ్ చేయాలి ఏం జరుగుతుంది ఇక్కడ. మనకు తెలియకుండానే మన సమాజంలో అక్కడ జరిగిందంతా కూడా ఇక్కడ ముసలంగా పుడుతుంది. కాబట్టి ప్రపంచంలో వెస్టర్న్ దేశాలు ఏం జరుగుతున్నాయో మనకి ఏం అవ్వదు అనుకోవడం చాలా మిథ్య. అందుకనే మనం ఈ సెక్షన్ పెట్టాము. అక్కడ జరిగేదంతా కూడా మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఓపిక్గా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్.
సో చూశారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 197వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.